ట్రిపుల్ వి మీడియాకి నమస్కారము. ఈరోజు మనతో ఒక విశిష్ట వ్యక్తి ఉన్నారు. వారి పేరు సిఎస్ఆర్. సిఎస్ఆర్ అంటే ఏంటనేది ఆయన ద్వారానే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. మీ పేరు సిఎస్ఆర్ అని మేము విన్నాము. ఇప్పుడు సిఎస్ఆర్ అంటే ఏంటో ముందు అది చెప్పండి. అక్కడి నుంచి ప్రారంభం చేద్దాం మనం. అలాగే అలాగే. ముందుగా వివివి ఛానల్ వారికి, యాజమాన్యంకి, మన సోదరులు లక్ష్మణ్ గారికి అందరికీ నమస్కారం. విక్టరీ 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 ఛానల్ చాలా క్వాంటిటీగా చాలా అభివృద్ధి దశలో నడుస్తూ ఉందని రీసెంట్గా విన్నాను. లక్ష్మణ్ గారు వచ్చి ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు నన్ను. ఈ వేదిక ద్వారా 50 మంది ప్రజలని కలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, తర్వాత లక్ష్మణ్ గారు, నా పేరు డి రామసుబ్బారెడ్డి. సిఎస్ఆర్ అనేది ఏంటండి? సిఎస్ఆర్ అని ఎందుకు వచ్చిందంటే, ఇది ప్రజల నుంచి వచ్చిన పేరు. ఇది నేను చిత్ర పరిశ్రమలోకి చిన్నప్పటి నుంచి ఎంతో ఉత్సాహంగా, చిత్ర పరిశ్రమలో నేను చేస్తున్న ప్రయత్నానికి, అందులో నేను నటించిన చిత్రాలకి మా ఊర్లో ఆ రోజుల్లో 1970s 80s నా మీద ఉన్న అభిమానంతో మొదటి వ్యక్తిగా నన్ను భావించి సినిమా సుబ్బారెడ్డి అని ఒక బ్రాండ్ నేమ్ వచ్చింది. సిఎస్ఆర్ అంటే సినిమా సుబ్బారెడ్డి. ఇది అల్లాటప్పగా రాలేదు. ఎన్నో సినిమాలు, ఎందరితో ఎక్స్పీరియన్స్, చిత్ర పరిశ్రమతో ఉన్న అనుబంధము, నా హృదయంలో గూడు కట్టుకున్నటువంటి నరాంలో ఉన్న చిత్ర పరిశ్రమ దాగి ఉంది. అలాంటి పరిస్థితుల వల్లనే సినిమా సుబ్బారెడ్డి అనేదాన్ని నేను గ్రాండ్గా భావిస్తాను. వేరే బిరుదుల కంటే కూడా నన్ను సినిమా సుబ్బారెడ్డి అంటేనే నాకు ఎంతో సంతోషం. ఒక నటుడిగా, ఒక మనిషిగా నాకంటూ నేను ఐఏఎస్ పాస్ అయినంత ఫీలింగ్ ఉంది నాకు. సినిమా ఇంటి పేరే వచ్చిందని అంటే మీకు నిజంగానే నరాల సినిమా ఎక్కిపోయినట్టే అర్థం. నిజం సార్. ఎందుకంటే నేను మొట్టమొదట చదువుకునే రోజుల్లోనే, చిన్నగా ఉన్నప్పుడే నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. బిలో మధ్యతరగతి కుటుంబీకులు. నా తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు. నేను ఎంతో కష్టపడి గవర్నమెంట్ హాస్టల్లో ఉండి, ఈ నల్లని అద్దాల లోపల కన్నీటి వెద హృదయంలో పెట్టుకున్నాను, కానీ నా కన్నీళ్ళని ఈ ప్రపంచానికి చూపించదలుచుకోలేదు. ఎందుకంటే కష్టం అనేది మానవ జీవితం యొక్క లక్షణం. కష్టపడింది ఏ విషయంలో నాకు రాదు. నేను దేవుణ్ణి నమ్మాను. నా కష్టాన్ని నాలో పెట్టుకొని భోజనము లేకుండా బీసీ హాస్టల్లో పెరిగి కష్టపడి మా తల్లిదండ్రులు పేరు తేవాలని శ్రమిస్తున్న టైంలో 1982లో నేను 10th క్లాసు మంచి మార్కులతో పాస్ అయ్యాను. మా అమ్మ నన్ను అడిగాను, సార్ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేర్పించమని అడిగాను. అప్పటికే నేను విపరీతమైన సినిమాలు చూసేవాడిని. అప్పుడే నేను సినిమాలకు పోయేవాడిని. 10th క్లాస్ అప్పుడే 10th క్లాస్కే. 10th క్లాస్ కాదు సార్, చిన్నప్పుడు 4వ క్లాసు 3వ క్లాసు నుంచి సినిమా పిచ్చి పట్టింది. అప్పుడు 73, 74 అనుకుంటా ఆలీబాబా 40 దొంగలు రిలీజ్ అయింది. ఎన్టీ రామారావు గారు చేస్తున్న కత్తి యుద్ధ సాములు చూసి కేరింతలు కొట్టేవాళ్ళం మేము. నేల టికెట్టు 30 పైసలు టికెట్టు, 60 పైసలు టికెట్టు, పుస్తకాలు అమ్మేసి సినిమాలు చూసినా సార్ నేను. అంత పిచ్చింది. కానీ బై బర్త్ వచ్చింది నాకు. మా ఇంట్లో లేదు, మా బంధువుల్లో లేదు, ఎవరికి లేదు సార్. నాకు సినిమా అనేది పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమో తెలదు, మంచో చెడ్డో నాకు తెలియదు, దాని మీద వర్ణించలేను. కానీ విపరీతమైన భక్తి సినిమా పిచ్చి భక్తి సార్. సినిమా అనేది ఒక భక్తి, ఒక భక్తి భావన. దేవుడి మీద భక్తి ఎలాగో సినిమా అంటే నాకు అంత భక్తి సార్. ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అన్నా చేయాలా, సర్వీస్ అన్నా చేయాలా. అంటే సర్వీస్ అంటే ఏదన్నా పనులు చేసేది, రాజకీయాలు కావచ్చు, అది కావచ్చు. అట్లా ఇష్టము, లేకపోతే ఇట్లా ఇష్టము. దేవుడు ఏది ఇస్తే అది తీసుకోవాలా అనే తపన సార్. అయితే మీరు ఇప్పుడు 10th క్లాస్ నుంచి మీకు అంత విపరీతమైన ఆసక్తి ఉంది. ఎప్పుడు ప్రవేశించారు సినిమా ఇండస్ట్రీలోకి? ఎప్పుడు ప్రవేశించారు? ఇందాక మీకు చెప్పినట్టు మా మదర్ వచ్చిందను 82లో అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పోతాను. ఒక
20,000 రూపాయలు అడిగాను సార్. 20,000 రూపాయలు? 20,000 రూపాయలు. ఆ రోజుల్లో 20,000 రూపాయలు అంటే ఈ రోజు 2-3 లక్షలతో సమానం. కానీ మా తల్లిగారు అప్పట్లో పరిస్థితులు బాగలేక నాకున్న ఇంట్రెస్ట్ని చూసి మా అమ్మ నన్ను ఎంకరేజ్ చేసేది పాపం. ఇన్స్టిట్యూట్కి పంపించలేదు, కానీ కాలేజీలో మళ్ళీ డిగ్రీ చేరుకున్న తర్వాత 87లో నేను కాలేజీలో నిలబడ్డాను. విద్యార్థి నాయకుడిగా కూడా చలామణి అయ్యాను. విద్యార్థి నాయకుడిగా కూడా కాలేజీలో విద్యార్థి నాయకుడిగా చలామణి అయ్యాను. అలా చలామణి అయిన తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి పోవాలనే ఉద్దేశంతో 87 ఎగ్జామ్స్ వేసేసిన తర్వాత బీకామ్ ఇంగ్లీష్ మీడియం నేను కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మెడ్రాస్కి వెళ్ళాను. ఈ బీకామ్ ఎక్కడ సార్? బీకామ్ చదివింది ఎక్కడ? మా సొంత ఊరు మీకు చెప్పలేదు కదా, మా సొంత ఊరు మదనపల్లి దగ్గర మొగసాల మర్రి ఆర్స్లీల్స్ కింద ఒక విలేజ్. ఆ విలేజ్కి మా నాన్నగారు సర్పంచ్. అంటే మీకు నేనే గెలిపించాను. మీ కుటుంబంలోంచి మీ ఫాదరే సర్పంచ్? మా ఫాదర్ సర్పంచ్ చేశాను, నేను చేశాను. మా ఫాదర్ అన్ఎడ్యుకేటెడ్ కదా, నేనే చేశాను దాన్ని అంతా కీలకం నేనే. మా నాన్నగారు సొంత ఊరు అది. మేము మదనపల్లిలో సెటిల్ అయినాం. మదనపల్లికి షిఫ్ట్ అయ్యి అక్కడే సెటిల్ అయ్యాం. అక్కడే ఇక్కడ కూడా ఉండి రాజకీయాలు చేసేవాళ్ళము. నేను చిన్నప్పటి నుంచి మదనపల్లి నాకు అనుబంధం జాస్తి, స్నేహితులు జాస్తి. మదనపల్లి నేను అందరికీ ఇష్టమైన వాడిని, నాకు పార్టీలతో పని లేదు. కారణం ఏమంటే నేను అందరితోనా నవ్వించేవాడిని, ఆనంద పెట్టేవాడిని. నేను వాళ్ళని బాధ పెట్టినాను కాదు సార్. ఎందుకంటే జీవితంలో నాకు చేతనైందే ఎదుటి మనుషుల్ని సంతోష పెట్టడము, నేను సంతోషంగా ఉండడం. ఆ విద్య తప్ప నాకు వేరే విద్య ఏది రాలేదు సార్. అందుకే నన్ను అందరూ మావాడు సుబ్బారెడ్డి అంటే మావాడు అని అంటారు సార్. సినిమా సుబ్బారెడ్డి అంటే మావాడు అనే పేరు వచ్చింది సార్. ఆ రోజు నుంచి నేను మదనపల్లిలో మాకు ఇల్లుంది. మాకుగా 20,000 రూపాయలు నెలసరి బాడుగులు వచ్చేటివి. 3 అంతస్తుల బిల్డింగ్ ఉండేది. అది మా అమ్మ నాన్నగారు విలేజ్లో భూములు అమ్మేసి ఇల్లు కట్టుకున్నారు. సరే నేను పెద్దవాడిని అయిన తర్వాత అక్కడనే కాలేజీ లైఫ్ అయిపోతానే నేను మెడ్రాస్కు పోయినాను. మెడ్రాస్కు పోతే మొట్టమొదట నేను నా స్నేహితులు ఒక అతను ఉన్నారు, అప్పుల అప్పారావు ప్రొడ్యూసరు, రమాప్రభ గారి చెల్లెలి కొడుకు ఆయన నా జూనియర్, బట్ స్నేహితుడు. స్నేహితుడు మా పక్కింట్లో ఉండేవాళ్ళు మదనపల్లిలో. ఏం పేరు సార్ ఆయన పేరు? చిన్న అలియాస్ సురేష్. అప్పులప్పారావు ప్రొడ్యూసర్, ఈవి సత్యనారాయణ గారితో తీసినటువంటి ప్రొడ్యూసర్ ఆయన. రాజేంద్ర ప్రసాద్ గారికి వాళ్ళ సిస్టర్ నుంచి పెళ్లి చేశారు. రాజేంద్ర ప్రసాద్ కూడా మా ఊరి అల్లుడే. వెంకటేష్ బాబు గారు కూడా మా ఊరి అల్లుడే. నీరజ గారు ఆయన మిస్సెస్ వెంకటేష్ గారు, హీరో వెంకటేష్ గారు, రామానాయుడు గారి కోడలు వచ్చి మా ఊరే, నా సీనియర్ ఆమె నీరజమ్మ. మేమంతా వాళ్ళంతా బాగా స్నేహితులము. వాళ్ళ అమ్మగారు నీరజమ్మ వాళ్ళ అమ్మగారు మాకు బాగా మా ఊర్లో ఒక మంచి లీడర్ ఆమె. ఆ అమ్మ నాకు బాగా ఒక అక్క లాంటిది. అలాగే రమాప్రభ గారు చెల్లెళ్ళు కూడా మాకు, మా అమ్మ వాళ్ళు ఫ్రెండ్స్ బాగా. రమాప్రభ గారి సిస్టర్ ఉన్నారే ఈ సురేష్ ప్రొడ్యూసర్, వాళ్ళు సిస్టర్స్. ఆ సిస్టర్స్ వాళ్ళు మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్. రమాప్రభ గారు ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము. నేను మెడ్రాస్కి పోతే వాళ్ళ ఇంట్లో దిగేవాడిని. కళా ఫ్లాట్స్ అని, అక్కడ కళా ఫ్లాట్స్లో రాజేంద్ర ప్రసాద్ గారు రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. నేను అప్పటికి స్టూడెంట్ మాదిరి ఉండేవాడిని, ఆయన అప్పటికి వేషాల కోసం తిరుగుతున్నాడు. అప్పుడు 90sలో వేజల్ల సత్యనారాయణ గారు ఒక సినిమా తీసే ముందు, అతనికి అవకాశం రాకముందు ఎప్పుడు కళా ఫ్లాట్స్కి వచ్చేవాళ్ళు. రమాప్రభ సిస్టర్ ఇంటికాటికి రమాప్రభ గారు ఎప్పుడు అక్కడ ఉండేవాళ్ళు. మేము అక్కడంతా కలిసేవాళ్ళం. అతను సినిమా ప్రొడ్యూసర్ అయినాడని మేము కూడా ఏదైనా చేయాలనే తపంతో, పట్టుదలతో, స్నేహితులుగా ప్రయత్నం చేయాలని మాకు ఎవరు సపోర్ట్ లేదు. మేము ఎవరిని సపోర్ట్ అడిగేవాళ్ళం కాదు, ఆర్థిక స్తోమత లేదు. కానీ పట్టుదలగా మెడ్రాసులో తిరుగుతూ ఉంటే, సొంతంగా తిరుగుతూ ఉంటే ప్రభాకర్ రెడ్డి గారిని, విలన్ ప్రభాకర్ రెడ్డి గారిని కలిశాను. తర్వాత ఆ రోజుల్లో కవిత గారిని ఒకసారి కలిశాను, ఆర్టిస్ట్ కవిత గారిని. సరే వీళ్ళందరినీ కలిసిన తర్వాత నిజం బయటపడింది. ఏమని సార్? ఏం నిజం? నేను సినిమాలు చూసి శారద గారు, అన్నపూర్ణ గారు, మన సావిత్రి గారు వీళ్ళని చూసి దారింటి వాళ్ళు ఎవరన్నా పేదరికంలో కనపడినా కానీ, లేదంటే ఎవరన్నా చిన్న సమస్యల్లో ఉంటే సినిమాలో మాదిరిగా పిలిచి అవకాశం ఇచ్చి అన్నం పెట్టి బాగా చూసుకుంటారు అనేటువంటి డైలాగులకు మేము నిజమనుకొని నమ్మినటువంటి అమాయకులం.
అక్కడికి పోయిన తర్వాత తెలిసింది వాస్తవం అలా లేదు అక్కడ. వాస్తవం అక్కడ లేదు. కారణం ఏమంటే మా విలేజ్లో సూపర్ స్టార్ కృష్ణ గారు, మేము చిన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు అభిమాని. నేను ఆయన్ను భయంకరంగా ప్రేమిస్తా ఈ రోజుకి కూడా. నంబర్ 1 వచ్చి సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆ తర్వాత నేను దాసరి నారాయణరావు గారు మా గురువు గారిని గురువులా భావిస్తాను నేను. తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు, విలన్ ప్రభాకర్ రెడ్డి గారిని గొప్పగా ఫీల్ అవుతా. కారణం ఏమంటే 10 మందికి సహాయపడిన వీళ్ళంతా. కృష్ణ గారు, కృష్ణరాజు గారు, వీళ్ళని నేను దేవతల్లాగా చూస్తా. సినిమా దేవతలు అంటారు వీళ్ళని. ఎందుకనంటే ఇండస్ట్రీలో నిజంగా సహాయం చేసిన వ్యక్తులు, గొప్ప వ్యక్తులు వీళ్ళే సార్. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్, వీళ్ళు ఇండస్ట్రీకి 10 మందికి అన్నం పెట్టేదానికి పరిశ్రమలు పెట్టినారు. వాళ్ళందరికీ నేను పాదాభివందనాలు చెప్తాను. నా హృదయంలో అంతగా ప్రేమిస్తాను నేను. నా సొంత మనుషులు వీళ్ళంతా అని భావించేవాడిని నేను. అక్కడ నాకు గిరిబాబు గారు, మా ఊర్లో షూటింగ్ సింహగర్జన జరిగింది సార్. అక్కడ గిరిబాబు గారు నాకు ఒకసారి అక్కడ పోయినప్పుడు చిన్నగా ఉంటుంది. నేను అప్పుడు 7th క్లాస్. సార్ నేను సినిమాలో నటించాలా అంటే ఇలా చూశాడు. ఇలా ఎందుకు చూసినాడంటే నేను అంతే ఉన్నా. నేను ఇలా చూసా, అలా చూసా. అలా చూసినప్పుడు ఆయన చదువుకొని బాగా మనరా అన్నాడు. నేను నిజంగానే బీకామ్ చదివిన తర్వాత మొట్టమొదటి గిరిబాబు గారింటికి పోయినా సార్. ఏది మద్రాసు కంటే ముందా సార్? ఇది మద్రాసులో సార్. మద్రాసే నేను ఫస్ట్ తొక్కడం ఇండస్ట్రీకి. నమ్మిపోయినా హీరో గారు రమ్మన్నారు కదా అని. గిరిబాబు గారు ఇంటికి పోతే కొత్తగా ఇల్లు కట్టుకొని రెనోవేషన్ చేసుకుంటున్నాడు ఇల్లు పాతది కొనుక్కొని. అప్పుడు బోస్ బాబు గారిని హీరోగా ఇంట్రడక్షన్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. రఘుబాబు గారు ఆర్టిస్ట్గా లేరు అప్పుడు, అక్కడ ఉన్నాడు. నేను పోయి రఘుబాబు గారిని అడిగినా, సార్ ఇట్లా గిరిబాబు గారు అంటే మా నాన్నగారే వస్తానంటే బయట వచ్చాడు, కూర్చున్నాడు, మాట్లాడినాడు. ఏమండి అని అన్నాడు. నేను నమస్కారం పెట్టి మాది మదనపల్లి ఆశ్రయిస్ సార్ అన్నా. వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నాడు. అలాగే నిలుచుకున్నా. ఏమొచ్చింది అన్నాడు. నేను సార్ మీరు రమ్మంటారు కదా సార్, సినిమాల్లో నటించమని చెప్తే చిన్నప్పుడు కోరినా సార్, బీకామ్ చదువుకొని రమ్మంటే చదివేశాను సార్, ఇప్పుడు వచ్చినా సార్ అంటే పక్క 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 నవ్వాడు. చిన్నప్పుడు అడిగిన మిమ్మల్ని ఆయన ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? అదే అదే అంటే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ మాకు గిరిబాబు కూడా కదా. గిరిబాబుకు అభిమానులు 1000 మంది ఉండొచ్చు సార్, మాకు గిరిబాబు కూడా కదా. ఎంతకాలం గుర్తుపెట్టుకున్నారు? అయితే గుర్తుపెట్టుకోలేదు సార్, ప్రాణం పెట్టి పరిగెత్తా పోయారు డిగ్రీ చేసి. ఆయన ఒక్క డైలాగ్ అన్నాడు సార్, ఆఫీసు చుట్టూ తిరగయ్యా ఫోటోలు ఎత్తుకొని ఎవరో ఇస్తాడు అన్నాడు. ఒక్కసారిగా నాలో షాక్, ఇలా అంటారా అని. తర్వాత ఏమైందంటే మీరేమనుకున్నారు? వెళ్ళగానే కౌగిలించుకొని మీకు అన్ని అవకాశాలు ఇస్తారు. భ్రమంలో ఉన్నాను సార్ నేను. ఎందుకంటే తెర మీద చూస్తాము, ఎదురుగా కనపడతా ఉంటే వీళ్ళు దేవతలని ఫీల్ అయిపోయాను కదా. మీరైనా అలా అవుతారు కదా రమ్మంటే. ఇప్పుడు ఎవరైనా పెద్ద యాక్టర్ రమ్మన్నప్పుడు ఎవరికైనా ఆశ ఉంటుంది కదా సార్. మాకు పసి హృదయంలో మేము అది పెట్టుకున్నాం. పైగా మా రాయలసీమలో అంత పెద్ద నాలెడ్జ్ లేని వ్యక్తులు అప్పట్లో. ఒక నమ్మకము, రాయలసీమ సైడ్ ఉండే వాళ్ళంతా ఎట్లంటే ఒక నమ్మితే ప్రాణం ఇస్తారు. అలాంటి తత్వం నాకు అదే కొంచెం ఎక్కువగా ఉంది. గిరిబాబు గారు ఆ మాట అంటే ఒక్కసారిగా డల్ అయిపోయాను. సరే ఎట్లా సార్, మన సినిమా తీస్తా అన్నారు కదా సార్, మీ బాబుని ఇంట్రడక్షన్ చేస్తాన్నారు కదా, దాంట్లో ఏదన్నా అంటే కసురుకున్నాడు. సరే నేను బయట వచ్చేసాను. అలా వచ్చి పాండీ బజార్లో ఒక ప్లాట్ఫారం మీద తిరుగుతా ఉన్నాను సార్. 3 రోజులు అయింది భోంచేసి, ఆకలి అవుతుంది. మీరు తెచ్చుకున్న డబ్బు అయిపోయిందా అప్పటికే? మా అమ్మగారు 100 రూపాయలు ఇస్తే 15 రూపాయలు రూమ్ రెంట్లో ఉండి 2 ఇడ్లీ తిని డే అంతా తిరిగేవాళ్ళు సార్ బజార్లంతా. ప్లాట్ఫారం మీద ఉంటే అల్లూరు రామలింగయ్య గారు మెడిసిన్ కోసం వచ్చాడు. ఈ అద్దాలు తేను సార్, ఏమనుకోవద్దండి, ఎందుకంటే నా కన్నీరు కనపడకూడదనే తత్వం నాది. అందుకే అద్దాలు వేసుకునే మాట్లాడతాను. అల్లూరు రామలింగయ్య గారి ఇంటికాటికి అంతకు ముందు రోజు పోయినా. ఎందుకంటే అల్లూరు రామలింగయ్య గారిని చూసిందను ఒక నమస్కారం పెట్టినా. అప్పుడు పాపం అల్లూరు రామలింగయ్య గారు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు. అంటే ఏమి యాక్సిడెంట్ జరిగి పాపం ఎవరో చనిపోయినారు వాళ్ళ ఇంట్లో ఆ రోజు.
మనవుడు వాళ్ళు పాపము ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది అల్లు రామలింగయ్య గారికి. నేను అదే ఫస్ట్ టైం అల్లు రామలింగయ్య గారిని చూడటం. నమస్కారం పెడితే అందరూ విజిటర్స్ వచ్చి అందరూ మాట్లాడి విష్ చేసి పోతున్నారు. వాళ్ళ కోసం జోకులు వేస్తున్నాడు సార్ న్యాచురల్గా. నాకెందుకో జోకులు నవ్వు రాలేదు సార్. కారణం ఏమంటే నేను సినిమాటిక్గా ఆలోచన చేసేవాడిని కదా, అవన్నీ వాళ్ళని ఉత్సాహపరిచేదానికి వేస్తా ఉన్నాడు అనేది నా భావన. అంటే వచ్చిన వాళ్ళని సంతోషపెట్టేదానికి ఆర్టిస్ట్గా నేను ఆలోచన చేసిందను అలాగే నిలుచుకున్నా. చిరంజీవి గారి జుట్టు అప్పుడు చిరంజీవిది వచ్చేసింది యుగం. చిరంజీవి గారు రైజింగ్ లో ఉన్నారు, పసివాడి ప్రాణము అవి ఇవి తీస్తూ ఉన్నారు. చిరంజీవి గారు సూపర్ హిట్ లో ఉన్నాడు, అప్పుడు సుప్రీం హీరో. అప్పుడు చిరంజీవి అభిమానంతో 30 రూపాయలు జర్కి నోట్ వేసుకొని జుట్టు అంతా చిరంజీవి లాగా రింగులు, నాకు ఆల్రెడీ రింగులు, ఆయనలాగా జుట్టు పెట్టుకొని ఫోజు పెట్టుకొని, నా ఫోటో కూడా ఉంది చూడండి, చిరంజీవి లాగా ఉంటాను నేను. అలా మీకు ఎంత పిచ్చి అంటే సార్, మీకు చిన్న మాట ఏమనుకుంటా, చిరంజీవి అంటే ఈ రోజుకి కూడా 68 వయసు ఈ రోజు నాకు. ఇక్కడ చూడండి సార్, చిరంజీవే కాదా? ఇక్కడ చూడండి సార్, చిరంజీవే కాదా? చూడండి, మీరే చూడండి సార్, చిరంజీవి కాదా? చూడండి, ఇలా పర్సులో పెట్టుకొని హృదయంలో పెట్టుకొని వీళ్ళు నా దేవతలని చెప్పి తిరిగే వాళ్ళలో నేను ఒకడు. ఇప్పటికీ కూడా ఫోటో తీయలేదు చూడండి. 90 నా వయసు 60 సంవత్సరాలు వచ్చినా కూడా నేను చిరంజీవి ఫోటో తీయలేదండి. హృదయంలో ఫిక్స్ అయింది. రోజుకో మాట మాట్లాడేటువంటి రాజకీయ నాయకుడు కాదు మేము. సినిమా సుబ్బారెడ్డి అంటే నిరూపించుకున్నారు మీరు. సినిమా సుబ్బారెడ్డి చూడండి సార్, మీ పేరుకు సార్థకత ఉంది. లేదు ఇప్పుడు నేను వచ్చింది చాలా పెద్ద కథ ఉంది. ఇప్పుడు చాలా కథ ఉంది. చిరంజీవి బ్యాచ్ వల్ల నాకు ఒక అన్యాయం జరిగింది. అది నేను చిరంజీవి దృష్టికి తీసుకొని పోతున్నా, మీడియా ద్వారా చెప్తున్నా. నాకు చిరంజీవి న్యాయం చేయాలని అడుగుతా ఉన్నా. మీరు కూడా చెప్పండి న్యాయం ఎట్లా చెప్తాను, ఆ సమస్య చెప్తాను. అల్లు రామలింగయ్య గారు మహానుభావుడు, ఎక్కడున్నాడేమో మహానుభావుడు. ఇప్పుడు నమస్కారం ఆయనకు. కళామ తల్లి నన్ను కరుణికరించింది అనుకున్నా. ఇంటికాడికి పోయినప్పుడు ఏమయ్యా వచ్చినావు, నువ్వు చిరంజీవి అభిమానా అని అడిగినాడు. సార్ అవును సార్ అన్నా. వెంటనే సినిమాలో నటించాలని వచ్చినావు, పోయి ఉద్యోగం చేసుకో, పిచ్చోడా బొమ్మ దొరకదు అన్నాడు. ఒక్కసారిగా షాక్ అయిపోయినా. ఏం పెద్ద ఆయన ఎట్లా అన్నాడని. లేదు సార్, నేను కళ కోసం వచ్చినాను సార్, నేను కళ కోసం వచ్చినాను సార్ అంటే ఆయన కోపం చేసుకుని ఏమన్నాడు తెలుసా, ఈ పొట్టవాసి గారు కళ కోసం వీడు కూడా వచ్చినాడు ఉద్ధరించేదానికి. మా అల్లుడు అంతా చిరంజీవి గారితో డబ్బు తీసుకోకుండా నటిస్తాడరా ఎలా అని అటు నుంచి భయపడి లేచి వచ్చేసాను బయటికి. అయిపోయింది 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. పాండీ బజార్లో ఎగదూసుకొని ఉన్నాను సార్. ఛార్జీకి పెట్టుకోండా డబ్బులు లేవు, ఛార్జీకి పోయేదానికి మాత్రం పెట్టుకొని పస్తుండా. అటువంటి టైంలో అల్లు రామలింగయ్య గారు అదవన ఫియట్ కార్, వైట్ ఫియట్ కార్ వేసుకొని అక్కడికి వచ్చారు. ఆయన డ్రైవర్. ఆయన ఇంకా ఎక్కడ ఉన్నావా అన్నాడు. నేను మెడికల్ షాప్ ముందరే నిలుచుకోండా మెడ్రాస్ పాండీ బజార్లో. అక్కడే ఉన్నావా అన్నాడు సార్. సార్ నమస్కారం అన్నా. చిరంజీవి ఇంట్లో పని మనిషిగా వస్తావా అన్నాడు సార్. షాక్ అయిపోయినా నేను. సార్ అని ఇట్లున్నా అని ఈయన కొంచెము పని మనిషి అనేవారికి కొంచెం ఆహ్వానం వచ్చింది నాకు. ఎందుకంటే కొంచెం నటుడైపోవాలని వచ్చారా, నటుడు కావాలని వచ్చిన వాడిని పని మనిషిగా రమ్మంటాడు నాడు ఏందబ్బా అని కొంచెం మనసులో బాధేసింది సార్. బాధేసింది. పైగా కొంచెము రైతు బిడ్డ కదా, పని మనిషి అనేవాళ్ళకి ఎందుకో చిన్నతనం అనిపించేసి సార్ పని మనిషి అన్నాడు సార్. వీడు ఇంక రాడనుకున్నాడు ఆయన. వెంటనే వాయినంగా షార్ప్ పడా అని డ్రైవర్ని అన్నాడు, వెళ్ళిపోయాడు. వచ్చిన అదృష్టం పాయరా అనుకున్నా. కానీ గుండె చేద్దాం అనుకున్నారు. అంటే ఒక నిమిషం ఉంటే నేను ఆయనకు లొంగిపోయేవాడిని. అంటే చిరంజీవి దగ్గర పని మనిషి కదా, అక్కడ పోనీలే అనుకున్నా. కానీ మళ్ళీ నన్ను నేను సముదాయించుకొని రూమ్ పోయేసి బ్యాగ్ ఎత్తుకొని పొద్దున్నే బస్సు ఎక్కి మళ్ళీ వచ్చేసిన సార్. ఎక్కడికి వచ్చారు? మదనపల్లికి వచ్చేసాను, మా ఊరికి వచ్చేసాను. 3 రోజుల వారం దినాలు ఉండి 3 రోజులు పస్తులు ఉండి 3 రోజులు 2 ఇడ్లీ సాంబారు ఆకలి అయిపోయి మోహన్ బాబు అదేదో సినిమాలో సోమన్ బాబు మోహన్ బాబు దాసరి గారు మా గురువు గారు సినిమాలో చెట్టి తింటూ ఉంటాడు హోటల్లో. రియల్గా తిన్నాం మేము.
అది యాక్టింగ్. మేము రియల్ గా తిన్నాము. చట్నీ సాంబార్ తాగేసి 2 ఇడ్లీ తిని సాయంత్రం నుంచి పొద్దున వరకు అదే మరి కష్టాలు పడ్డాము. సినిమా కష్టాలు పడ్డారు. కానీ నేను మాత్రం అది కష్టాలు అని చెప్పను సార్. మనం ప్రజలకు ఒక సందేశం ఇవ్వాల. నా కోసం నేను కష్టాలు పడ్డా, నేను బాగుపడేదానికి పడ్డా. అవి కష్టాలు కావు, అవి కష్టాలు కావనేది నా అభిప్రాయం. ప్రతి ఊరు చెప్తా ఉంటారు మైక్ ముందరకు వచ్చి, సినిమా కష్టాలు పడినా, సినిమా కష్టాలు పడి. ఎవరి కోసం పడినావు? దేశాన్ని ఉద్ధరించడానికి పడినావా? నువ్వు మంచి వేషాలు కుట్టేదనే పడ్డావు, నువ్వు బాగా కనపడేదనే పడ్డావు. ఎవరు ఉద్ధరిస్తావు? నువ్వు గెలిచిన వాళ్ళంతా ఎవడికి ఎవడు అన్నం పెడతాడు? హీరో కాడ అయినాడు, ఎవడికి అన్నం పెడతాడు? ఏ హీరో అన్నం పెడతాడండి? అది కాదండి. నాకు బాధేస్తుంది. ఎందుకంటే నేను కొంచెం విప్లవాలు కలిగిన వాడిని, పేద ప్రజల కోసం బాధపడేవాడిని. ఎందుకంటే నేను రాజకీయాలు చూసినా, సినిమాలు చూసినా. ఊరికి వచ్చేసాను, ఈ ఊరు సహాయం చేయాలనుకున్నాను. సరే అని చెప్పేసి బ్రతకడానికి ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా. ఫోటో స్టూడియో పెడితే సార్, ఇక్కడ మదనపల్లిలో ఫోటోలు తీసేది రాదు. సినిమా 1 వీక్ మద్రాసుకి వెళ్ళొచ్చి తిరిగి ఇప్పుడు మా అమ్మగారు ఉద్యోగానికి పంపంటే పోయేది లేదు. ఉద్యోగానికి ఒకరి కింద పని చేయనంటాను. సరే ఫోటో స్టూడియో పెడితే. ఈ ఐడియా ఎలా వచ్చింది? ఫోటో స్టూడియో ఐడియా బ్రతకడే సార్, ఆకలే, ఏదో పని చేయాల. ఒక దగ్గర పని చేసేది లేదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఫోటో స్టూడియో పెట్టి మళ్ళీ ఫోటోలు తీసేది రాదు నాకు. ఆ వర్క్ టెక్నికల్ ఏమీ తెలియదు, ఒక ధైర్యం అంతే. టెక్నిక్ చూడండి, నా ఫోటో స్టూడియో పబ్లిసిటీ కావాలి, మనకు పబ్లిసిటీ ఇప్పించింది కదా సినిమా వాళ్ళం కదా. 3 థియేటర్లు అవుతా ఉన్నాయి మదనపల్లిలో. 3 థియేటర్ల ముందర ఒక బిల్డింగ్ కార్నర్ లో పెట్టినా నేను ఫోటో స్టూడియో. దానికి ప్రతిభ సినీ స్టూడియో టైటిల్ పెట్టినా, ప్రతిభ సినీ స్టూడియో అని. ఆ దెబ్బతో ఇదేదో సినిమా స్టూడియో అని చెప్పి జనాలు అంతా వచ్చినారు. ఆ స్టూడియోకి సత్యారెడ్డి డైరెక్టర్ సత్యారెడ్డి, పోకూరి బాబురావు వెతుక్కుంటూ వచ్చినారు. ఏంటి ఇది సినిమా స్టూడియో అని. ఫోటో ఉంది నాది, దిగినా. బట్ ఫోటో ఏడ పోయింది గూగుల్లో వెతకల్లా. బట్ అయితే ఫోటో ఉంది. నా ఫోటో స్టూడియోకి వచ్చినారు వాళ్ళు. టైటిల్ పెట్టడంలో మీరు సక్సెస్ అయ్యారు. చూడండి నేను ప్రతిభాస్. నేను ఆ స్టూడియో పెట్టుకొని ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసి, మా దగ్గర డబ్బులు లేవు, ఇట్లా వీడియో పెళ్లి ఫోటోలు పోయే వాళ్ళని అట్లా స్నేహితుల్ని గ్యాదర్ చేసుకొని టెలిఫిలిమ్స్ తీస్తామని ఐడియా వచ్చి నాకు. టెలిఫిలిమ్స్ అప్పట్లో టెలిఫిలిమ్స్ అనేవాళ్ళు. అప్పుడు దూరదర్శన్ కోసం టెలిఫిలిమ్స్, దూరదర్శన్ ఒకటే ఉండింది. జీ స్టూడియో, జీ టీవీని ఒకటి వచ్చింది కొత్తగా. అప్పుడు ఓన్లీ జీ టీవీ, దూరదర్శన్ 2 తప్ప టీవీ అనేది లేదు. టీవీలు కూడా అందరి ఇంట్లో ఉండేది కాదు. అప్పుడు చాలా బాగుండే వాళ్ళ ఇంట్లో అక్కడక్కడ టీవీ ఉండేది, పెద్దగా లేదు. నేను ఏదో ఒకటి తీద్దాము, అది సినిమా అనేది ఎట్లా తీద్దామనేసి నా అంతగా నేను ఓన్గా స్క్రిప్ట్ రాసుకొని మిత్రద్రోహి అని ఒక టెలిఫిలిం స్టార్ట్ చేస్తే, హార్స్లీవ్స్లో షూట్ పెడితే సార్, పక్కా మాస్ పిక్చర్ అదే. హార్స్లీ హిల్స్ అంటే మదనపల్లిలో ఒక ఏరియా, హిల్ ఏరియా ఉండేది. ఊటీ సార్, ఆంధ్ర ఊటీ అది ఒకటే ఉండేది. కరెక్ట్గా రామ్ గోపాల్ వర్మ టైప్ షార్ట్స్, ఫైట్ కంపోజు దగ్గర నడిచేసినాం. అది ఎత్తుకొని పోయి ఏకనాథ్లో ఎడిటింగ్ చేసిన 89లో. ఎక్కడ ఏకనాథ్ డిజిటల్ ఎడిటింగ్ స్టూడియో అని కొత్తగా పెట్టినాడు ఆయన, మన ఏకనాథ్ గారు, ప్రొడ్యూసర్ ఏకనాథ్ గారు. ఆయన ప్రొడ్యూసర్గా ఫెయిల్ అయ్యి డబ్బులు కొంచెం ఇదైతే ఆ డబ్బులు ఎత్తుకొని వచ్చి మళ్ళీ డిజిటల్ స్టూడియో పెట్టినాడు. ఆయన దగ్గర పోతే ఆయన చూసి ఏమన్నాడంటే, మీరు మంచి టెక్నీషియన్ అండి, మీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉన్నది, దీన్ని డిజిటల్లో తీసిందంటే మీరు మంచి డైరెక్టర్ అయ్యారు అండి, అది ఇది అన్నాడు. నేను అప్పటికే డైరెక్షన్ అంటేనే ఇది పెను భారం అది. ఎందుకంటే అందరిది నిద్ర లేచి ఒక నమస్కారం కోసం డైరెక్టర్ అనే పరిస్థితి ఎట్లుంటుందంటే, ఇండస్ట్రీలో నిద్ర లేచినప్పటి నుంచి అన్ని పనులు చేసి అంత కట్టగట్టి సరిచేసేవాడు డైరెక్టర్. 24 క్రాఫ్ట్ని కంట్రోల్లో పెట్టుకొని ఒక నమస్కారం కోసం, ఒక డైరెక్టర్ నమస్కారం అందరూ పెడతారు, ఆ ఒక నమస్కారం కోసం 24 గంటలు అందరినీ కడగలరు డైరెక్టర్ పాపం. లేకపోతే సినిమా బాగా రాదు. అందరినీ బాగా పట్టుకోవాల. 24 అవర్స్ శ్రమించేవాడు డైరెక్టర్. అది చాలా బరువు బాధ్యతలు కలిగింది, చాలా గౌరవప్రదమైంది. అబ్బో ఇంత బరువు మనకు వద్దు అనుకునేవాడిని మేము. అప్పుడు ఏదో సరదాగా చేసామంతే. అట్లా 2 టెలిఫిల్మ్లు చేశాను, మిత్రద్రోహి, ప్రేమగాయం. 2 టెలిఫిల్మ్స్ కంప్లీట్ చేశాను. ఇప్పటికి కూడా అవి నాకు ఇప్పటికి కూడా లేదు సార్. VHS లో షూట్ చేశాను, పెళ్లిదాని ఊళ్ళో, డిజిటల్ కాదు, మాకు తెలీదు. సరే అది భ్రమ తెలుసుకున్నాము. ఏం చేశారు మరి? అవి రెండింటిని ఏం చేశారు? ఫోటోలు మిగిలినాయి, క్యాసెట్లు ఏమైనాయో కూడా తెలీదు. ఎందుకంటే 60-40 ఏళ్ళు పైన అయిపోయాయి కదా సార్, ఉన్నాయో తెలీదు. బట్ ఫొటోస్ ఉన్నాయి, స్టిల్స్ ఉన్నాయి, ఇప్పటికి కూడా ఇంట్లో ఉన్నాయి. అందులో మీరు నటించారా?
నేను హీరో కమ్ డైరెక్టర్ కమ్ ఓ దాంట్లో విలను ఓ దాంట్లో హీరో నేను అట్లా చేశా అయింది. మళ్ళీ నేను అలా వస్తుంటే సినిమాలో ఊర్లో ఉండే వాళ్ళలో మా ఊర్లో మొట్టమొదటి టెలిఫిల్మ్ కెమెరా ఆడిచ్చిన వ్యక్తి నేనే. అప్పటి నుంచి నన్ను మా మదనపల్లిలో సినిమా సుబ్బారెడ్డి అని ఓ మొదలు పెట్టి స్నేహితులు. ఈ 2 టెలిఫిల్మ్స్ తర్వాత మీకు సినిమా సుబ్బారెడ్డి అనేది అక్కడ ఎవరు అంటే సినిమా సుబ్బారెడ్డి వాడు పిచ్చోడు, సినిమా పిచ్చోడు, మనవాడు ఉన్నాడు కదా సినిమా పిచ్చోడు, పైగా సినీ స్టూడియో అనేది ఒకటి పెట్టినాడు అనేసి అక్కడ మొదలైంది సార్. అక్కడ మీ పేరు సినిమా సుబ్బారెడ్డిగా మారింది. అక్కడ మారింది. అక్కడ మారిన తర్వాత 1992లో నాకు మ్యారేజ్ అయింది. ఇంక సినిమా వద్దనుకున్నా, పరిస్థితులు బాగాలేవు, ఇంక మనం పెళ్లి చేసుకోవాలా అనుకున్నా. కారణం ఏమంటే దానికి బిఫోర్ మా ఊర్లో భూములు తగరారు వచ్చి మా చిన్నాయన గారు మేము గొడవలు పడితే ఊర్లోకి పోయి నేను రివాల్వర్తో కాల్చిన మా చిన్నాయన వాళ్ళ బ్యాచ్ని. రివాల్వర్ ఎక్కడిదప్పుడు ఎవరో ఇచ్చినారు, అప్పుడు స్నేహితులు ఎవరో ఇచ్చినారు, అది ఎవరో ఇచ్చినారో కూడా తెలియదు నాకు. దానికి స్ప్రింగులు గింగులు అంతా ఏంటివి లేవు. రివాల్వర్తో కాల్చినాను. మేము కేసు అయింది. మళ్ళీ 92లో కేసు కూడా కొట్టేసినారు. 92లో బుక్ అయింది, 94లో ఏమో కొట్టేసినారు. అప్పుడు ఎవరికన్నా ఏమన్నా అయిందా? రివాల్వర్ లేదు. అంటే మేము ఆ ఉద్దేశంతో పోలేదు కదా. మేము భూమి తగరాలు పోయినాం, ఎక్కడికో పోతాం అంటే అడ్డం వస్తే మేము కొట్లాడుకున్నాం. ఆ కొట్లాడుకున్నప్పుడు నా మీదకి ఒక 50 మంది మీదకి వచ్చేస్తే ఒక కత్తి, ఒక కుర్రోడు నా శిష్యుడు కూడా నేను ఇద్దరం కలిసి ఆ రోజు గ్రామంలో పోరాటం చేసినాం. వాళ్ళు కొంచెము భూస్వాములు, మా చిన్నాయన గారు భూస్వాములు కొంచెము దౌర్జన్యం ఉండింది. దానివల్ల నేను కొంచెం తిరుగుబాటు చేసిన దానికి మాకు అన్యాయం చేస్తూ ఉంటే తిరుగుబాటు చేసిన, మా నాన్నని ఏడిపిస్తూ ఉంటే ఆ దెబ్బతో గ్రామంలో పేరు వచ్చేసా, ఇక్కడ టౌన్లో పేరు వచ్చేసా. ఈ కత్తులు తుపాకులు వీర విహారం అనే పేపర్లో పెద్దగా రాసేసేది. మనం కట్ చేస్తే మదనపల్లికి రావడము, మా అమ్మ నాన్న పెళ్లి చేసేయాలా లేకపోతే వీడు చెడిపోతాడని పెళ్లి చేసేసి 92లో పెళ్లి చేసేసిన తర్వాత నేను 92లో మొట్టమొదట నా భార్య ప్రెగ్నెంట్గా ఉంది. అప్పుడు నాకు ఈ సినిమా రోజా వాళ్ళు సినిమా తీస్తున్నారని, రోజా వాళ్ళ మేనమామ నా ఫ్రెండ్, వాళ్ళ అమ్మ తమ్ముడు, మా ఊరే వాళ్ళది. హీరోయిన్ రోజా వాళ్ళ అమ్మది మా ఊరే. వాళ్ళ అమ్మ వచ్చి తమ్ముడు, వాళ్ళ అమ్మ తమ్ముడు వచ్చి నా ఫ్రెండ్, ఆయన సర్పంచ్. నేను అప్పుడు సర్పంచ్ హోదాలో ఉంటుంది కదా. ఆయన రోజా వాళ్ళ నాన్న నాగరాజరెడ్డి పరిచయం చేసి మెడ్రాస్కి పంపించే. మళ్ళీ సుబ్బారెడ్డి మనోడు సినిమా ఇంట్రెస్ట్ ఎక్కువ, ఏం మంచి వేషం ఏంట్రా అని ఆయన కొడుకు ఫోన్ చేసి కుమారస్వామి రెడ్డికి ఫోన్ చేసినాడు. ఆయన నా వయసే. ఆయనకు ఫోన్ చేసి నాకు పంపించా. నేను మళ్ళా మెడ్రాస్కి పోతే అప్పుడు రెండోసారి మద్రాసు ప్రయాణం. రెండోసారి కాదు, 4వ అనుకో. అంతకుముందు 4-5 సార్లు తిరిగినా కదా. సాధించేసింటినే మళ్ళీ ఆయన దాంతో నేను పోయిన తర్వాత రోజా వాళ్ళు పాపము బాగా రిసీవ్ చేసుకుంటే సొంత సినిమా సమరం జరుగుతూ ఉంది. సరే నువ్వు హైదరాబాద్కి వచ్చి పిలిచా. రోజా వాళ్ళన్న హైదరాబాద్కి వచ్చిన 92. వాళ్ళ కోసం సూట్ కేసు ఎత్తుకొని వచ్చిన. నా భార్య అక్కడ ప్రెగ్నెంట్, నేను ఇక్కడికి వచ్చి సమరంలో మొట్టమొదట రంగు వేసుకొని స్క్రీన్ మీద చూపిస్తానని తన స్వహస్తాలతో సెలవుమణి గారు నాకు మేకప్ వేసి ఆయనే స్వయంగా తల దువ్వి, రోజా పక్కలోనే యాక్టింగ్. రోజా గారు పక్క లాయరు, నేను పక్క లాయరు, మధ్యలో హిందీ భారతంలో దుర్యోధనుడు పాత్ర వేసినాడు పునీత్ సార్. ఆయన దానికి ఆయన జడ్జి పాత్ర, ఆయన దాంట్లో విలను. యాక్చువల్గా ఒక మాక్ సీన్ తీశారు దాన్ని. తమిళ్ తెలుగు సినిమాది సమరం, అదిరిద పడై తమిళ్లో, తెలుగులో. నా మొదటి చిత్రం వచ్చి మా రోజా గారు ప్రొడ్యూసరు, సెలవుమణి గారు డైరెక్టర్ సార్. వాళ్ళే నాకు ఫస్ట్ మేకప్ వేసిన తర్వాత నాకు ఇచ్చిన డైలాగ్ రోజాతో ఒక పక్క పునీత్ ఇస్తారు, పెద్ద సెట్టు, జనము. నేను కొత్తగా వచ్చిన, డ్రామా రాదు, యాక్షన్ లేదు, ఇంతకుముందు ఏమీ తెలియదు, సినిమాలు నటించాలని పిచ్చి తప్ప ఏమీ లేదు. ధైర్యంగా నిలబడుకొని, భారతి చట్టం అంటే నీ ఇంటి చుట్టం అనుకున్నావా, ఎప్పుడంటే అప్పుడు సరి చేసుకోవడానికి నీ ఇంటి డోరు కట్టను అనుకున్నావా, మిలాట్ నో దిస్ పాయింట్ అనే డైలాగు చెప్పేశాను.
మా రోజా నవ్వింది ఒక నవ్విందే. ఆ అమ్మాయి పాపం మంచి మనసున్న అమ్మాయి. సరే అమ్మాయి చాలా సంతోషపడి బాగా చేస్తున్నారని చెప్పేసి ఒక 6 సినిమాలకు నన్ను రికమెండ్ చేసింది అప్పట్లో. కానీ మా దురదృష్టం ఏంటంటే ఆ టైంలో నాకు పెళ్ళి అయ్యి ఇంటికాడ ఉండిపోవడం ఒక ప్రాబ్లము, హైదరాబాద్లో ఉండాలంటే ఆర్థిక స్తోమత సపోర్ట్ చేయలేదు, అదో ప్రాబ్లము, మా అమ్మ నాన్న వయసు అయిపోయింది, అదో ప్రాబ్లము. అన్నిటికంటే ఘోరమైంది విధి విచిత్రం ఏంటంటే మా రోజాకి యాక్సిడెంట్ జరగడం. రోజా గారికి యాక్సిడెంట్ మోడల్ హౌస్ ఇక్కడే మన పంచకోట్లో అక్కడ జరిగింది. అప్పుడు ఆ అమ్మాయి బాంబేలో హాస్పిటల్లో ఉండింది. సినిమా షూటింగ్ ఆగిపోయి కష్టాలు స్టార్ట్ అయింది సమరం సమయంలో. ఆ రోజు నుంచే సినిమా ఉద్యమం మనం పిల్లల కోసం ఈ కృష్ణానగర్లో అందరినీ చూసా. ఆల్ టెక్నీషియన్స్ అంతా వాళ్ళు పడే బాధలు, ఇండస్ట్రీలో పడే టెక్నీషియన్స్ పడే బాధలు చూసి నా గుండె తరకపోయింది సార్. ఎందుకంటే సినిమానే ప్రాణం అనుకుంటారు సార్ అందరూ. అలాంటి మనుషులకి భోజనానికి కష్టాలు వస్తూ ఉంటే నా గుండె తరకపోయింది. కారణం ఏమంటే ఇక్కడ ఒకరినొకరు దోపిడీ చేసుకుంటారు. ఎలా అంటే డైరెక్టర్లు పాపం అవకాశాలు లేక ఎంతో అవసరాలు పడుతూ ఉంటారు. మేనేజర్లు పాపం దీన్ని ఎవరిని తప్పులు పెట్టలేము ఇండస్ట్రీలో. ఎందుకంటే ఒక డైరెక్టర్ కష్టపడి ఒక వేషం ఇస్తాడు, వేషం ఇస్తే వాడు వేషాల కోసం బాధలు పడి తంటాలు పడి వేషం వేస్తే వాళ్ళకి డబ్బులు సరిగ్గా రావు. ఏమిరా రాలేదంటే ప్రొడ్యూసర్ లేదంటారు, ప్రొడ్యూసర్ లేదంటే వీడు వాడి మీద చెప్తాడు. ఇట్లా పాపం బ్రతకలేక ఒకరికొకరు మోసాలు చేసుకుంటారు ఇక్కడ. అది నాకు మనసులో బాధేసింది. సఫిషియంట్ జీతాలు రావాలి, సఫిషియంట్గా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వాళ్ళకి మంచివి వచ్చేదానికి ఎప్పటికైనా సరే కార్మికుల సమస్య మీద మాట్లాడదాం మనము, ఆ అవకాశం ఆ శక్తి వస్తే అనేటువంటి భావాలు ఉండేవాడిని. నేను మంచి కోసం మాట్లాడదాం అనుకునేవాడిని. ఇక్కడ నేను హీరోలకు డబ్బుండే వాళ్ళకి భయపడేవాను కాదు సార్ నేను. ఎందుకంటే నా మనస్తత్వం ఎలాంటిదంటే న్యాయం కోసం ఎదుటి మనిషి ఎంత పెద్దవాడైనా సరే నిలదీసే తత్వం ఉండేవాడిని. ఇప్పుడు కాదు, నాకు బై బర్త్. మా అమ్మ చిన్నప్పుడు నేను 6వ క్లాసులో ఉన్నప్పుడు, అంతగా ఉన్నప్పుడు మా అమ్మను మా ఊర్లో అందరూ కొట్టేదానికి వచ్చినప్పుడు, మా నాన్నగారిని కొట్టేదానికి వచ్చినప్పుడు మడకలు దున్నుతా ఉంటే చేనులో ఊరంతా వచ్చేసినారు. ఊర్లో గొడవనా? భూములు గొడవలు పల్లెల్లో. అప్పుడు నేను కొడుకులు ఎత్తుకొని మా అమ్మకు సపోర్ట్ చేసిన, అవసరమైతే అన్యాయాన్ని ఎదిరించే దమ్ముగా ఉంటా, మంచికి నేను పిరికివాడిని. అంటే మంచితనానికి లొంగిపోతా, భయపడతా, నీ మంచితనానికి నేను లొంగిపోతా. అలాంటి తత్వం ఉండేవాళ్ళు సార్ చిన్నప్పటి నుంచి. సరే అక్కడ అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే ఇంక ఇది కాదు, సినిమా పరిశ్రమ మనకు వద్దు, కుటుంబం ముఖ్యము అనేసి ఊరికి వచ్చేసాను సార్. 92లో ఒక 10-15 సినిమాలు చేశాను సార్. అప్పుడప్పుడు వచ్చి మా ఇంటి ఆడపడుచు, మన కాట్రగడ్డ ప్రసాద్ గారు నా ఫ్రెండ్ ఈ రోజుకి కూడా, మా ఇంటి ఆడపడుచు, బదిలీ సివి రెడ్డి గారు మా ఊర్లో షూటింగ్ చేస్తున్నారు. దానికంతా నేను కూడా హెల్ప్ చేశాను, కొన్ని లోకల్లో లొకేషన్లు అవి ఇవి. ఆయన దాంట్లో నటించాను, నర్రా గారి కాంబినేషన్లో నటించాను, మా ఇంటి ఆడపడుచు నటించాను, గుండె జల్లు మంది మదన, అట్లా 30 సినిమాల దగ్గర చేశాను. విజయరామరాజు ఇవన్నీ చేశాను. చేసిన తర్వాత అప్పుడప్పుడు వచ్చి చేసిపోయేవాడిని. అంటే మీరు చిన్న చిన్న పాత్రలు చేశారు? లేదు, మంచి క్యారెక్టర్లు చేశాను సార్. రాజ్ కుమార్ విలన్, నేను రాజ్ కుమార్, శ్రీమాన్ ముగ్గురం కలిసి మా ఇంటి ఆడపడుచులు విలన్స్. సౌందర్యతో మాకు రేప్ సీన్స్ ట్రై చేసేదంతా ఉన్నాయి. నాకు స్నేహితుల్ని మాత్రమే అడిగేవాడిని నేను వేషాలు. అంటే బాగా పరిచయం ఉండి మాటలు ఏదో రిక్వెస్ట్ చేసుకునేవాడిని. అలా నాకు స్నేహితుల ద్వారానే 30 సినిమాల దగ్గర చేశాను. అన్ని ఎడిటింగ్, డబ్బింగ్, రికార్డింగ్, రికార్డింగ్ అన్నిటికీ పోయేవాడిని వెనకింటి, ఎందుకంటే తెలుసుకుందామని. అలా ప్రసాద్ ల్యాబ్లో కూడా మస్తు తిరిగాను. అలా అనుభవం అన్ని నేర్చుకున్నా. అంతెందుకు సార్, అన్నపూర్ణ 7 acres ఎవరు క్లీన్ చేసింది అనుకుంటాండావు? మన సెలవుమణి గారు రాత్రి చెప్తే 14 JCBలు పెట్టి దాన్ని క్లీన్ చేయమని చెప్పి రోజా గారు నాకు ఒక కారు ఇచ్చి అసిస్టెంట్ ఇచ్చాడు. ఇచ్చే నేను దాన్ని 14 రోజుల్లో సెట్ వేయించేసాను, క్లీన్ చేయించి సర్వ్ చేశాను. అప్పుడు అంతా గుళ్ళు, అంతా గుండ్లు, పెద్ద పెద్ద గుండ్లు అడివేదే ప్రారంభంలో. అప్పుడు 92లో సార్. అప్పుడు సెట్ అంతా కొట్టేసి సాంగ్ కోసం సెట్ విలేజ్ సెట్ వేయించాము. ఆర్మగం అప్పుడు ఆర్ట్ డైరెక్టర్. అట్లంతా పనిచేసి కష్టపడ్డాము. అట్లా అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్ల అనుభవాలు ఉన్నాయి, రైటర్గా అనుభవాలు ఉన్నాయి, దర్శకత్వంలో అనుభవాలు ఉన్నాయి, కెమెరామెన్ నేను, స్టిల్ కెమెరామెన్, అవి అనుభవాలు ఉన్నాయి.
ఎన్ని అనుభవాలు ఉన్నాయి, ఫైనల్గా నేను నిర్ణయం తీసుకుంటుంది ఏంటంటే నటుడుగా నిలబడదాము అని. నటుడుగా, ఎందుకంటే నటుడు అయితేనే జనములో చేరుతామని ఉద్దేశము. ఈ 30 సినిమాల్లో మరి మీకు ఏ పాత్ర అయినా ఒక బ్రేక్ త్రూ, అలా ఒక బ్రేక్ ఇచ్చిన పాత్ర ఏది సార్? 30 సినిమాలు అంటే అన్ని సినిమాలు ఆ రోజు లో బడ్జెట్ సినిమాల్లోనే చేసినాను. బట్ అప్పట్లో నేను నా పర్సనాలిటీ, అప్పట్లో నాకున్న ఆల్ కమెడీని కాంబినేషన్ చేశాను. ఆలీ గారితో చేశాను, మన మల్లికార్జునరావు గారితో చేశాను, మన ఎంఎస్ నారాయణ గారితో 4 సినిమాలు చేశాను ఆయన కాంబినేషన్లో. నాకు మంచి పేరు వచ్చింది అప్పుడు, కామెడీ బాగా చేస్తున్నాడని. కానీ అప్పుడు ఇక్కడ నిలబడేదానికి నా ఆర్థిక పరిస్థితులు, నా కుటుంబ పరిస్థితులు సహకరించలేదు. ఆడపిల్లల తండ్రి నేను, బాధ్యతలు, చదివించాలా. వెళ్ళిపోయాను ఊర్లోకి వెళ్ళిపోయి బిజినెస్లోకి దిగాను. రియల్ ఎస్టేట్ బిజినెస్, ఫోటో స్టూడియో పెట్టాను సార్, పాల్ డిపో పెట్టాను సార్, ఎస్టీడీ షాప్ పెట్టాను సార్. అన్నీ చేసినా కూడా 3 ఆడపిల్లలు ఒకేసారి వచ్చేసారు. ప్లానింగ్ లేదు, తలకాయ తక్కువ. దానివల్ల 3 ఆడపిల్లలు కన్నా 2 మగబిడ్డలు చనిపోయినారు నాకు. అది ఒకటి బాధ. మొత్తం 5 మంది పిల్లలు కన్నాము. 3 ఆడపిల్లలు దేవుడు మిగలబెట్టినాడు. 3 బాగా చదివించాను. ఆ చదివించేదానికి నేను పడుతున్న అగసాట్లలో సడన్ గా మా తల్లికి క్యాన్సర్ వచ్చింది సార్. మా నాన్నకు యాక్సిడెంట్ అయింది. సినిమాలు లాగానే జరిగింది నా లైఫ్ లో. సినిమా కోసం ప్రయత్నాలలో ఉండగానే అప్పుడు విధిలేని పరిస్థితుల్లో నేను సంపాదన అంతా మా అమ్మకు మా నాన్నకు సేవ చేసే దాంట్లోనే సరిపోయా. ఇది ఊరంతా తెలిసిపోయా. ఊరందరూ అయ్యో ఏందయ్యా నీకు అన్ని కష్టాలు వచ్చినాయండి. సినిమాని పక్కన పెట్టాల్సి వచ్చింది సార్. అప్పుడు మా అమ్మ నాన్న సేవ కోసం అక్కడే ఉండిపోయాను. సముద్ర గారికి పిలిచేస్తారు ఒకసారి, పాపం డైరెక్టర్ సముద్ర గారు. నాకు పరిచయమే లేదు, ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన వేషం అడిగితే ఎస్ఐ వేషం ఇచ్చాడు నాకు, మల్లె పువ్వు అనే సినిమాలో. ఆమె మల్లెపూలు హీరోయిన్, ఆమె పేరు మర్చిపోతే మన ఎన్టీఆర్ గారితో నటించింది సింహాద్రిలో. ఆ అమ్మాయి హీరోయిన్ అంకిత గారు సార్. ఇంకొక అమ్మాయిని చూడండి, భూమిక గారు మల్లెపూలు మెయిన్ రోల్. దాంట్లో ఎస్ఐ పోస్ట్ నాది. కరెక్ట్గా మా నాన్న యాక్సిడెంట్, హాస్పిటల్లో చేసినాను, ఫోన్ వస్తుంది తెల్లారితో షూటింగ్ రమ్మని. తండ్రిని వదిలేసి షూటింగ్కి పోతే అందరూ నన్ను ఏమంటారు సార్, దానికోసమే నేను షూటింగ్ ఇంపార్టెంట్ కాదు, తల్లిదండ్రులు ఇంపార్టెంట్. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే ఈ ప్రపంచంలో ఏంది లేదు. కారణం ఏమంటే సృష్టికర్తలు వాళ్ళు. మా గురువు గారు దాసరి నారాయణరావు గారు ప్రతి ఒక్క పదము హృదయంలో ఉంటుంది. నాకు తల్లిదండ్రులు ఎంత గొప్పగా ఫీల్ అవుతానో, మా గురువు గారు దాసరి నాకు అంత ఇష్టం. నాకు ఆయన నటనన్నా, ఆయన డైలాగులన్నా, ఆయన దర్శకత్వం అన్నా ప్రాణం నాకు. అలా నేను మా అమ్మ నాన్న కోసం నేను వదిలేశాను సార్. మా అమ్మకు మా నాన్నకు 2 కాళ్ళు ఆపరేషన్ చేసి రాడ్లు వేసాము. 2 కళ్ళు ఆపరేషను, పొట్ట 2 సార్లు ఆపరేషను, భుజాలు 2 ఆపరేషన్. మా నాయనకి అన్ని యాక్సిడెంట్స్ జరిగినాయి. మా అమ్మకు క్యాన్సర్, 13 సంవత్సరాలు క్యాన్సర్ పేషెంట్. బెంగళూరులో తిప్పి చూపించాను. 40-50 లక్షలు ఖర్చు పెట్టాను సార్. సంపాదన అంతా ఆడే పెట్టాను. ఎవరిని కానీ 1 రూపాయి అప్పు అడిగినాను కాదు సార్ నేను. కారణం ఏమంటే నాకున్న దాంట్లో సర్దుకునేవాడిని. ఏడ్చుకునే సందర్భం ఒకసారి వచ్చింది సార్. నా బిడ్డకు బాగలేదు. అప్పట్లో డబ్బులు చాలా క్రైసిస్లో ఉన్నాను, వ్యాపారాలు జరగలేదు. ఒక స్నేహితుడిని పోయి హాస్పిటల్ పోవాలని 500 అడిగాను సార్. నాకు అప్పుడు సొంత ఇల్లు ఉంది, బాడికి వస్తూ ఉంది, మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి. 500 అడిగిన దానికి అతను నన్ను నమ్మలేక నా దగ్గర లేదన్నాడు సార్. నేను లేదన్నదానికి బాధపడలేదు సార్ నిజంగా. కానీ నా అంతకు నేనే సమాయించుకున్నాను. స్నేహితుడిని పోయి కానీ ఇంకొకరిని పోయి అడగడము మనం తప్పు చేసినామేమో. కష్టంలో ఉన్నప్పుడు ఒకరిని పోయి అడగకూడదు. మనం కష్టంలో ఉన్నప్పుడు ఒకరిని అడిగితే చులకనైపోతాము అని మొట్టమొదట గుణపాఠం నేర్చుకుని బయట వచ్చి భగవంతుని ఆలాపించి నా బాధ నేను పడుకొని ఉంగరాలు, వాచ్లు ఇలాంటివి అమ్ముకునేసేవాడిని. నాకు బాగాలేకపోతే నా బిడ్డల కోసం. నాకు ఎటువంటి అలవాట్లు లేవు, ఒక్క చెడ్డ అలవాటు లేదు. ఎక్కడ నేను 1 రూపాయి టీ కూడా తాగేవాడిని కాదు సార్. టీ తాపించేవాడిని, నేను తాగేవాడిని కాదు. అలాంటి నాకు ఇంత కష్టం వస్తా అంటే కావాలనే దేవుడు ఆడుకుంటాడు అనుకునేవాడిని. నాకు ఏదైనా బాధ వస్తే గుళ్ళోకి పోయి ఆయనతో మాట్లాడుకునేవాడిని. నాకు ఫీలింగ్ ఏమంటే సార్, దేవుడు లేడు అనే ఫీలింగ్ లేదు సార్.
ఉన్నాడనే ఫీలింగ్, దేవుడు ఉన్నాడని ఫీలింగ్, ఉన్నాడనే ఫీలింగు. ఎదురుగ్గా నాకు ఏదైనా బాధ వస్తే చెప్పుకుంటాను ఆయన, నేను ఎందుకు మాట్లాడుకుంటాను ఆయనతో, నా మనస్తత్వమే అంత. తర్వాత మీ అమ్మగారికి ఏం జరిగింది? ఆ తర్వాత 40 లక్షలు ఖర్చు పెట్టారు, తర్వాత క్యాన్సర్ నయమైందా? ఎలా? లేదు సార్, కాపాడుకోలేకపోయాను. ఎందుకంటే 13 సంవత్సరాలు చేసి 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 అలసిపోయాను సార్. ఆమెకు వయసు అయింది. ఆ క్యాన్సర్ అనేది కడప ప్రదేశ్లో ఆపరేషన్ కూడా చేయించినాను. ఇక్కడ ట్యూబ్ పెట్టి బ్యాగులు 1, 2 ఇక్కడే వచ్చేది అమ్మకు, మా అమ్మ చనిపోయినా కూడా నేను ఇప్పటికి కూడా మా అమ్మది ఒక సాంగ్ పాడింది సార్ చిన్నప్పుడు. చిలకాలుండి కోనాలో నా సిగురు రాయి గోవుల మంద, ఎగరా రాయి గోవుల మంద, మానులెక్కి మందలు మరిపోయి, ఓ రామకృష్ణ మందలో నా కలిసావోయి అని పాడేది. అమ్మగారి కోసం అమ్మగారు ఆ పాట పాడేది. దాన్ని రికార్డింగ్ చేసి అక్కడ పెట్టుకున్నా స్టిల్ ఈ రోజుకి కూడా. ఆ వాయిస్ ఉంటే నాకు వైబ్రేషన్ వస్తుంది, అంటే ఆశీర్వాదం ఉంటుంది. అలా నేను మొరటగా అనుకోండి, ఇంకోటి అనుకోండి, కానీ నేను అమ్మా నాన్నంటే అంత ఇష్టము. నా అలాగే అందరికీ ఉంటుంది, నేను కాదన్నా, నేను కొంచెం ఎక్కువగా ఇష్టపడతాను. ఆ తర్వాత పాపము మా అమ్మ కొన్నాళ్ళు చనిపోయింది సార్. అంతకుముందు మా నాన్నని సర్పంచ్ని చేశాను, సర్పంచుల సంఘం ప్రెసిడెంట్గా, తాలూకా ప్రెసిడెంట్ని చేశాను. రాజకీయాల్లో కొంచెం బాగా పేరుకు వచ్చాను. అప్పుడు ఊర్లో గలాట జరిగింది కదా, దాంతో నాకు కొంచెం గ్రిప్ వచ్చింది. దాంతో నా గ్రామస్తులు నా సేవలో నేను పేదవాళ్ళకి, నాకే డబ్బులు లేవు, నేను పెళ్ళిళ్ళు కొనేనంటే ఈ ఎస్సీ ఎస్టీలు చిన్న ఇది వాళ్ళకి తాలిబుట్లు, బియ్యం ప్యాకెట్, పూలహారాలు 1000 చదివించేవాడిని. నాకే లేదు, అన్ని ఇచ్చేవాడిని. అంటే అంత ఇది నాకు ఆకర్షణ, చెయ్యాలనే తపన. బట్ దేవుడు నాకు అంత బలం ఇవ్వలేదు నాకు. బట్ ఆ ఇచ్చిన కాటికి నా గ్రామంలో ఎదురు లేకుండా చేశా. దాదాపు 26 పనులు ఉన్నాయి సార్. 26 పనుల్లో ప్రతి ఒక్కరికి ఏమేమి సౌకర్యాలు కలిగి చేశాను. పెళ్లిళ్ళకంతా సహాయం చేశాను చాలా మందికి. దాంతోనే నన్ను వాళ్ళు తిరుగు లేకుండా గెలిపించినారు. ఆపోజిట్ పార్టీని లేదు, అట్లా గెలిపించారు. అదే మాదిరిగా నేను మా ఊర్లో రోడ్లు చేశాను, రోడ్ల పనులు చేయించాను, కాంట్రాక్ట్ పనులన్నీ మా పిల్లలకి ఇచ్చాను. ఒక పిల్లోడైతే సంసారం జరగక బయట వెళ్ళిపోతా ఉన్నాడు. వాడు ఇల్లు కట్టుకుని నాకంటే బాగున్నాడు. ఇప్పుడు వానికంతా వర్క్స్ ఇచ్చేసేవాడిని. నేను డబ్బు సంపాదించాలని అనుకోలేదు సార్, నలుగురిలో పేరుంటే చాలనుకునేవాడిని. సినిమా సుబ్బారెడ్డి కాస్త రాజకీయ సుబ్బారెడ్డి అయ్యాడు. రాజకీయము సర్పంచ్ అయినాడు, జిల్లా సెక్రటరీ అయినాడు. మళ్ళా జిల్లా సెక్రటరీ పెట్టుకున్నాడు ఒక పార్టీ వాళ్ళు. బట్ నేను రాజకీయాల్లో కంటిన్యూగా కాదలుచుకోలేదు. ఎందుకంటే మనకు ఆర్థిక స్తోమత లేదు. రాజకీయాల్లో ఆర్థికంగా ఉంటేనే నువ్వు కింగు. రాజకీయంలో లైవ్లో ఉండాలి సార్, సినిమాల్లో అయినా లైవ్లో ఉండాలి. కానీ దాంట్లోకి పోయి మనం సాహసాలు చేయలేని పరిస్థితి వచ్చేళ్ళకి 3 అమ్మాయిల్ని చదివిచ్చేసి రాజకీయ పదం ఉన్నట్టే నేను మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ 2 yearsలో 3 అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేసేసాను. 3 అమ్మాయిలు ఇంజనీరింగ్ చదివించాను, ఇంజనీరింగ్ చదివించాను. బాగా కాస్ట్లీగానే చదివించాను. మళ్ళా మెయింటెనెన్స్ కాస్ట్లీగా, ఎప్పుడు రెంట్ కార్లో తిరిగేవాడిని, తగ్గేదే లేదు మళ్ళా. బట్ నేను పడిన కష్టంలో పిల్లల్ని బాగా చదివించుకోగలిగిన ఆత్మతృప్తి ఉంది. వాళ్ళ కష్టం తెలియకుండా పెంచాను, నష్టము కష్టము తెలియకుండా పెంచాను. అదొకటి. ఇంట్లో నుంచి ఆడపిల్లల్ని బయట పోయి ఒక పెన్సిల్ కొనిచ్చేవాడిని కాదు, ఒక్కరినే పంపించేవాడిని కాదు, వాళ్ళకి ఫ్రెండ్షిప్ని ఎవరిని ఉండనిచ్చేవాడిని కాదు. నేను కొంచెం మురటుగా బిహేవ్ చేసే ఆ విషయంలో. మురటు కాదు కానీ సెక్యూరిటీ కోసం. ఎందుకంటే ఒక అమ్మాయి అయితే పర్వాలేదు, 3 అమ్మాయిలు కదా, ఒక అమ్మాయికి ఏదైనా పొరపాటు జరిగితే 3 అమ్మాయిల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అని నమ్మేవాడిని నేను. సమాజంలో కుటుంబ బాధ్యతలు చక్కగా హిట్లర్ లాగా చేసేవాడిని. 3 అమ్మాయిలకి పుస్తకం కా నుంచి పెన్ను కా నుంచి నేనే బతికిచ్చేవాడిని. 3 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి పేరు సౌందర్య పెట్టాను, 2వ అమ్మాయి పేరు హేమమాలిని అని పెడతా ఉండి వద్దులేని మళ్ళీ హేమ ప్రియాంక అని పెట్టాను. 3వ అమ్మాయి శ్రీదేవి పెడదాం అనుకున్నాను, జాతకరీత్యా దేవశ్రీ పెట్టాను. అంటే సినిమా అంటే అంత ఇది. మా అమ్మాయిలు కూడా బాగా చక్కగా ఉంటారు, మంచి మనసు ఉండేవాళ్ళు. అమ్మాయిలు చాలా మంచిది సార్ నాకు. మా అమ్మాయి ఇప్పుడు పెద్ద అమ్మాయి అమెరికాలో ఉంది. ఆ అమ్మాయికి 2 పిల్లలు. ఆయన అల్లుడు, పెద్దల్లుడు శంకర్, ఆయన ఇంజనీరు. 2వ అమ్మాయి ఆయన హస్బెండ్ భర్త బిల్డరు అంజన్ రెడ్డి అని, ఆయన బాగున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆయనకి 2 పిల్లలు, మగపిల్లలు. 3వ ఆయన రజనీకాంత్, ఆయన పేరు రజనీకాంత్.
ఆయన హైకోర్టు అడ్వకేట్, బెంగళూరే, అంతా కర్ణాటకలోనే ఇచ్చాను. ఆయనకు 2 పిల్లలు, 2 మగ పిల్లలు. రీసెంట్గా 6వ మనవడు మొన్న పుట్టినాడు. 1 month అయింది, ఇంకా 1 month కాల. ఇప్పుడే వచ్చాను ఫంక్షన్ చేసుకొని, ఇంకా మీరు పిలిచాలకు వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం ఏ సినిమా చేస్తున్నారు ప్రస్తుతం ఏదైనా? సార్ నేను ఇంతకుముందు గ్యాప్ వచ్చిన తర్వాత నేను సినిమాల్లో మళ్ళీ నా మనవళ్ళు 5 మంది 6 మంది కలిగిన తర్వాత నా స్నేహితుడు ఒక అతను శ్రీనివాస్ రెడ్డి అని డైరెక్టర్ ఉన్నాడు సార్. పోరంబోకు అనే సినిమా తీశాడు. ఆయన బెంగళూరులో ఉంటే అప్పుడు కంటే ఇప్పుడు గెటప్ బాగుండావన్నా, నువ్వు రా అని పిలిచి భూతం అనే సినిమాలో మెయిన్ రోల్ ఇచ్చాడు. భూతం అనే సినిమా చిన్నది సినిమా, బడ్జెట్. అందులో మెయిన్ రోల్ ఇచ్చి చేశాను. దాంట్లో శభాష్ అని చెప్పి రిలీజ్ కాలే. అది రిలీజ్ కాకనే నాకు నా ఫ్రెండ్ బుర్రా సాయి మాధవ్ గారు పాత పరిచయం, బాగా ఒక బ్రదర్ లాగా. రైటర్ మన బుర్రా సాయి మాధవ్ గారు ఒక బ్రదర్ లాగా నా మీద ప్రేమతో వీరసింహారెడ్డిలో మంచి రోల్ ఇప్పించాడు. వీరసింహారెడ్డి బాలయ్య బాబుది. దాంట్లో మంచి రోల్ చేశాను సార్, పేరు బాగా వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఒక 4 సినిమాలు చేశాను. సముద్ర గారి సినిమాలు 2 చేశాను. వరదరాజుల గోవింద అని రిలీజ్ అవుతుంది దగ్గరలో. తర్వాత సుమన్ కాంబినేషన్లో ఒక సినిమా చేశాను, ఆయన డైరెక్షన్లోనే, అది షూటింగ్గా ఉంది. మళ్ళా కొత్త సినిమా ఒకటి ఇప్పుడు సాంగ్ రిలీజ్ చేశారు. సినిమా పేరు మన ఇషాకు అని, దాసరి ఇషాకు డైరెక్టర్. ఆయన సినిమా ఒకటి చేశాను. సత్య గారు అని చెప్పి రీసెంట్గా ఒక సినిమాలో యాక్టింగ్ ఇచ్చారు సార్. మన అజయ్ ఘోష్కి ఆపోజిట్గా చేశాను, ఎమ్మెల్యే క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. వైజాగ్కి ఫ్లైట్లో తీసుకుని పోయి ఫ్లైట్లో మళ్ళీ దింపారు ఇక్కడ నన్ను. బాగా భలే ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. రాధా మాధవ్ అనే సినిమా ఒకటి చేశాను. దాంట్లో తండ్రి పాత్ర చేశాను. దాంట్లో అజయ్ ఘోష్కి ఆపోజిట్ ఎమ్మెల్యేగా చేశాను. నాగమహేష్, గుండు సుదర్శన్ వాళ్ళ కాంబినేషన్, మంచి కాంబినేషన్. మంచి పాత్రలు వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చి 4 సినిమాలు రీసెంట్గా ఇస్తామని చెప్పి డైరెక్టర్లు కన్ఫర్మ్ చేశారు, మంచి రోజు. ఇంకా తర్వాత కొంచెం డెవలప్ అయితే నాది స్క్రిప్ట్ రెడీ చేశాను, సినిమా సుబ్బన్న అని. బ్యాన్ రోడ్ రిజిస్టర్ చేశాను, సౌందర్య ఫిలిమ్స్ అని. నా స్నేహితులనే కలుపుకొని సినిమా సుబ్బన్నని సినిమాగా మలసాలని. మ్యూజిక్ డైరెక్టర్ చరణర్జున్ గారు పాట, మంచి పాట రాశారు దాని మీద. అది అందరూ బాగుంది అని అంటున్నారు. ఆ పాట ఇన్స్పిరేషన్తో కథను రెడీ చేసుకొని స్క్రిప్ట్ అంతా రెడీ చేసి, దగ్గరలో అదేమన్నా సెట్ మీదకి వస్తే చెప్పలేను, బట్ కథ కూడా అది బాగుందనే మాట నలుగురు అంటున్నారు. ఎందుకంటే మంచి మోరల్స్ ఉన్నాయి అనేది స్టోరీ. మీ కథ మీరు సినిమాగా తీయాలి? నా కథ అని కాదు సార్, నలుగురికి ఇన్స్పైర్ అయ్యేట్లుగా, నలుగురి జీవితాల్లో నలుగురిని అబ్జర్వ్ చేసి కొన్ని. నేను న్యాచురల్గా నేను నటుడు కాబట్టి నేను దాంట్లో నా కథ అనుకుంటారు, కానీ నా కథ అని కాదు, ఒక సినిమా నటుని కథ. ఇండస్ట్రీలో కథలు వచ్చినాయి, నేను కాదన్నా, డ్రామా ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు. కానీ ఒరిజినల్గా ఫెయిల్యూర్ క్యాండిడేట్ల గురించి తీస్తారు సినిమాలు. ఇక్కడ ఫెయిల్యూర్ క్యాండిడేట్ కాదు సార్ సినిమా సుబ్బన్న. సినిమా సుబ్బన్న అనే అతను వచ్చి ఒక పేదవాడుగా పుట్టి సామాన్యుడిగా ఉండి భోజనానికి జరగని వాడు గ్రామ పెద్దగా ఎలా ఎదిగాడు, ఒక తల్లిదండ్రులకు ఒక కొడుకుగా ఎలా జీవించాడు, ఆత్మవిశ్వాసం కలిగి మంచి మనస్సు కలిగి సమాజానికి మంచి యువకుడుగా ఎలా ఎదిగాడు, ఎలా ఎదిగిన తర్వాత ఒక మంచి భర్తగా, ఒకరిని పెళ్లి చేసుకున్న తర్వాత భర్తగా ఎలా నిలబడ్డాడు, పిల్లలకు తండ్రిగా ఎలా ఉన్నాడు, 3 ఆడపిల్లని ఎలా పెంచి పోషించాడు, బాధలు వస్తే తల్లిదండ్రులకి క్యాన్సర్ వచ్చిన పేషెంట్ని ఎలా చూసుకున్నాడు, ఎలాంటి కష్టాలు పడ్డాడు, దాని తర్వాత తన తల్లికి ఇచ్చిన మాట కోసం సినిమా సుబ్బన్నగా ఎదగడానికి 60 సంవత్సరాలు ఎందుకు పట్టింది, అతను హైదరాబాద్లో పడే కష్టాలు ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా చనిపోయాడు అనేదే కథ. ఇది బాగా ఉంటుందని ఇలాంటి కథ సినిమా వల్ల కూడా ఇన్స్పిరేషన్ ఏమంటే, చాలామంది దర్శకులు రైటర్లు అందరూ నేను ఈ సినిమా హిట్ కొట్టాక పెళ్లి చేసుకుంటా అనేది నేను విన్నా. అది తప్పు ఉంటా. నేను అలాంటి యువకులకి మేధస్సు కలిగి చదువుకొని తల్లిదండ్రుల మాటని ఫస్ట్ తల్లిదండ్రుల కోరిక తీర్చాలా, తల్లిదండ్రులకు సేవ చేయాలి, నువ్వు కుటుంబానికి సేవ చేయాలి, తర్వాత నువ్వు సినిమా కోరిక తీసుకోవాలా. నీ కోరికల కోసం, నీకున్న ఆనందాల కోసం నీ కుటుంబాన్ని బాధ పెడితే నువ్వెట్లా మంచివాడవుతావు? ఇది ఒక పెద్ద మనిషిగా చెప్తున్నాను నేను, నటుడుగానే కాదు. కుటుంబంలో నీ కోరికలు తీసుకునేదే కదా నువ్వు బాధ పెట్టేది ఫ్యామిలీని, అంతే కదా సార్. అమ్మ నాయనకు దూరం అవుతావు,
టయానికి పెళ్లి చేసుకోవు, ఇన్ టైంలో పెళ్లి చేసుకోకుండా అవుట్ టైంలో పెళ్లి చేసుకుంటే లేని కష్టాలు వస్తాయి. కారణం ఏమంటే అప్పుడు పరిస్థితుల్ని సాక్రిఫైస్ చేయాలా, అప్పుడు ఆ టైంలో నువ్వు సాక్రిఫైస్ చేయలేవు. దానికి చెప్పుకోలేని అవమానాలు, బాధలు, ఇన్నర్ ఫీలింగ్స్ వస్తాయి. మళ్ళా చాలా మంది కుటుంబాలు విడిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లొద్దు. చదువుకున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటమ్మా, జీవితంలో తల్లిదండ్రులను ప్రేమించండి, కుటుంబాన్ని ప్రేమించండి. 100 కష్టాలు వచ్చినా కుటుంబాన్ని కడుపులో పెట్టుకొని, బిడ్డల్ని కడుపులో పెట్టుకొని, భార్యను కూడా బిడ్డలతో సమానంగా ప్రేమించి, నీ పిల్లలతో సమానంగా భార్యను ప్రేమించి, ఎన్ని బాధలున్నా ఎన్ని తప్పులున్నా కడుపులో పెట్టుకుని భరించి వాళ్ళని పైన ఆనంద శిఖరాల్లో చేర్చేవాడి నిజమైన తండ్రి. అలాంటి తండ్రిగా నువ్వు నిలబడాలా, నువ్వు మగవాడవుతావు సమాజంలో అనే సందేశమే సినిమా సుబ్బన్న కథ కూడా. ఓకే ఓకే, పాయింట్ బాగుందా లేదా సార్? పాయింట్ బాగుంది. దీన్ని ఎలా మీరే నిర్మాణం చేస్తారా ఎలా సార్? ఈ రోజుకైతే నేను సోలోగా ఏం చేయలేను, కానీ నాకు స్నేహితులు ఉన్నారు, కొంతమంది నిర్మాతలకు చెప్పాను, వాళ్ళు దగ్గరలోనే కథ విన్నాను, లైక్ చేసినారు, ముందరకు వస్తే తీస్తామని ఉన్నారు. ఆ ప్రయత్నంలో ఉన్నారు. అయితే మీకు ప్రధానంగా మీకు నటుడిగా ఎలాంటి పాత్రలు అంటే ఇష్టం? ఇప్పుడు మీరు చేస్తూ వస్తున్నారు కదా, మీకు ఇష్టమైన పాత్ర అంటే ఏదన్నా ఉందా సార్? ఈ రోజుల్లో ఇష్టమైన పాత్ర అది ఇది లేదు సార్, అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. నచ్చిన పాత్ర అనే మాట పక్కన పెడితే అందరూ మెచ్చుకునేట్లుగా చేయడమే ఆ నటుడి యొక్క లక్షణం. నేను అందుకే వైట్ అండ్ పెట్టేస్తా, వీఆర్ క్లియర్, నాది క్లియర్ గా ఉంది, దీనికి ఏం రన్ చేస్తావో దర్శకుని ఇష్టము, ఈ గుడ్డల మీద నువ్వు రన్ చేసుకో, నేను కనపడతా. అలాంటి స్వచ్ఛంగా ఆలోచన చేస్తాం. ఎందుకంటే నటుడు అనేవాడు దర్శకుడు చెప్పినట్టు వినాల, ఇది కన్ఫర్మ్. నా ఉద్దేశంలో ఏ తండ్రి పాత్ర ఇచ్చినా, విలన్ పాత్ర ఇచ్చినా, తండ్రి పాత్ర ఇస్తే కరుణరసం పండించాలా, తాత పాత్ర ఇస్తే అనుభవరసం పండించాలా. అనుభవరసం కొత్త రసం ఇది. జీవితం కాచి వడపోసినటువంటి రసమే అనుభవ రసం, లాస్ట్ లో అది పండించాలా. అలాగే విలన్గా అంటే కూడా నవరసాలు చేయాలనే ఇది ఉంది. దేవుడు మంచి విగ్రహం ఇచ్చినాడు అని అందరూ అంటున్నారు, మీలాంటి వాళ్ళంతా ఆ మాట అంటున్నారు. ఈ విగ్రహాన్ని, ఈ ఆలయాన్ని కాపాడుకుంటూ జనాలు మెచ్చేటట్టుగా నేను ప్రవర్తన చేయాలని ఆ కలాము తల్లిని కోరుకుంటాను. ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకునేదానికి మంచి శక్తిని ఇమ్మని, ఆరోగ్యాన్ని ఇమ్మని మీ ద్వారా మా ప్రజల్ని అందరినీ కోరుకుంటున్నా. సంతోషంగా మీరు దీవించమని అడుగుతున్నాం మీ త్రిబుల్-వి ఛానల్ ద్వారా. తప్పకుండా ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. నటుడు, నైపుణ్యం ఉన్న నటుడికి ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరణ ఉంటారు. మీరు గతంలో ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు అన్యాయం జరిగింది అన్నారు మీకు మద్రాసులో. అది ఎలాంటి అన్యాయం జరిగింది? అది మద్రాసులో కాదు సార్, అది మనకు చిరంజీవి గారి మీద అభిమానంతో మేము ఇక్కడ వేషాల కోసం ట్రై చేసేటప్పుడు మాస్టర్ సినిమా తీస్తా ఉంటాయి. చిరంజీవి గారికి 4 స్టూడెంట్లు కావాలని అన్నారు. అప్పుడు నేను ట్రై చేస్తా ఉన్నప్పుడు నాకు ఛానల్స్ లేరు, అంటే నాకు పరిచయాలు తక్కువ, ఊరు నుంచి వచ్చేవాడిని కాబట్టి నాకు ఎవరు పెద్దగా తెలియదు. ఒక స్నేహితుడు ఒక అతన్ని పరిచయం చేశాడు. ముత్యాల సుబ్బయ్య దగ్గర కో డైరెక్టర్గా రాజశేఖర్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన నన్ను చూసి చిరంజీవి గారి మీద నాకున్న అభిమానాన్ని చూసి నన్ను గురించి విని బైక్లో కూర్చొని పెట్టుకొని చిరంజీవి గారి ఆఫీస్, మాస్టర్ ఆఫీస్కి, మోహన్ బాబు ఇంటికి పక్కన అప్పుడు ఆఫీస్ అది, మోహన్ దానికి మేనేజర్, అప్పుడు వాళ్ళ బంధువే చిరంజీవి గారు బామర్ది మోహన్ గారు. నాకు తెలియదు మోహన్ ఎవరు ఏంది ఎట్లా అనేది. సరే మోహన్ గారు పిలిచారు, పోయాను. మోహన్ గారే సెలెక్ట్ చేశారు నన్ను. ఏమని, రేపు పొద్దున షూటింగ్ వచ్చేసి లేడీస్ కాలేజీ కట్కి, ఉమెన్స్ కాలేజీ కట్ షూటింగ్, రేపు పొద్దున 8 గంటలకు అంత వచ్చేమో, 9 గంటలకు షాట్ ఉండదు అని చెప్పాడు. కన్ఫర్మ్ చేశాడు. అడిగాను నేను, సార్ కన్ఫర్మా సార్ రోల్ సార్ అంటే, 4 స్టూడెంట్ ఉంటారమ్మా, దాంట్లో నువ్వు కూడా ఉన్నాడు. పర్టికులర్గా అడిగాను నేను, ఎందుకంటే నాకు అలవాటు ఉంది, ఏదైనా వేషం ఇచ్చేటప్పుడు రిక్వెస్ట్ చేసుకునే అలవాటు ఉంది. ఆ రిక్వెస్ట్ అడిగాను, సార్ వేషం ఏంది సార్ నాకు ఇస్తారా అని. 4 నువ్వు కూడా పో అన్నాడు. వచ్చే షూటింగ్ అన్నాడు. సంబరము సంతోషము పట్టలేకపోయాను, చిరంజీవి గారిని చూస్తానని. షూటింగ్ లొకేషన్ పోయినాను, చిరంజీవి గారు కూర్చోన్నారు. చిరంజీవి గారి దగ్గర ఉత్తేజ్ ఉన్నాడు. నేను అంతకుముందు ఉత్తేజ్ కాంబినేషన్ చేశాను నేను, విజయరామరాజు. ఉత్తేజ్ నాకు కొద్దిగా లైట్గా పరిచయం షూటింగ్లో అక్కడ ఇక్కడ. నేను ఆయన అభిమానిని కూడా ఉత్తేజ్ తెలుసు. సరే ఉత్తేజ్ దృష్టిలో ఆయన తప్ప ఎవరు అభిమానులు కాదని అనుకుంటాడు ఆయన. మామూలుగా ఆయన మనసులో ఎప్పుడు ఎట్లా అనుకుంటాడు, నేను నాకు మించిన భక్తులు లేడు అని.
ఆయన ఒకసారి నాతో అన్నాడు విజయరామ షూటింగ్లో, నిన్న నువ్వు చిరంజీవి పేరు చెప్పుడు కళ్ళల్లో కాంతి కనపడింది, ఈ రోజు కనపడలేదు అన్నాడు. అంటే నీ ఉద్దేశం ఏంది అన్న? ఆ భక్తి చిరంజీవి గారి సినిమా మొదటి సినిమా అది, రెండో సినిమా అది, చిరంజీవి గారు మొదటి దర్శకుడు ఎవరు, చిరంజీవి గారి మొదటి పాత్ర ఏంది, ఏమేమో క్వశ్చన్లు వేసా. నేను ఒకటే మాట చెప్తే, చిరంజీవి గారికి భక్తులు కావాలంటే ఇన్ని తెలసాల్సిన అవసరం ఉందా? అంటే హిస్టరీ తెలిస్తేనే భక్తులా లేకపోతే లేదా? నాకు చిరంజీవి గారిని చూస్తేనే మతిపోతుంది. నాకు చిరంజీవి తప్ప నాకు ఏంది గుర్తు లేదు, చూడగానే మతిపోతుంది. చిరంజీవి గారే నాకు, ఆయన ముఖమే నాకు. దేవుని చూస్తే దేవుని హిస్టరీ అవసరమా అంటే చల్లగా అయిపోయి మనోడు చెప్తే ఇట్లే. రకరకాల భక్తులు రా, ఒకడు పాదాలు చూస్తాడు, ఒకడు గుండెకాయ చూస్తాడు, ఒకడు చెయ్యి చూస్తాడు, ఒకడు కన్ను చూస్తాడు, ప్రేమించేవాడు. నేను చిరంజీవి గారిని చూస్తాను, చిరంజీవి హిస్టరీ చూడను. చిరంజీవి గారు నాకు ఇష్టం, చిరంజీవిని చూస్తాను నాకు అన్ని మర్చిపోతాయి. అంతేగాని చిరంజీవి పుట్టినరోజు చెప్పినంత మాత్రం నువ్వు మొదటి భక్తుడా అని అంటే నా రెవల్యూషన్కి ఆయన గమ్మునైపోయా ఉత్తేజం. సరే ఉన్ని స్నేహితుడు, వాళ్ళ అభిమానం వాళ్ళది, నేనేమనుకోలేదు. కానీ తర్వాత చిరంజీవి గారు వేషం ఆడ కూర్చోన్నప్పుడు ఉత్తేజ నగలో చూశాడు. కాస్ట్యూమర్ దగ్గరవి డ్రెస్ వేసుకోమన్నాడు మోహన్, నన్ను పోయాను వేసుకున్నాను. అప్పటికి ఎవరు సెలెక్ట్ అయినారో, కొత్తగా టీవీలో సెలెక్ట్ చేశారు శివాజీని, జమినీ న్యూస్ అవుతానాడని, ఆయన చిరంజీవి భక్తుడని. ఉత్తేజ కూడా, తిరుపతి ప్రకాష్ కూడా. తర్వాత వేణుమాధవ్ వచ్చి మన మిమిక్రీ ఆర్టిస్టుగా చిరంజీవి భక్తుడుగా ఆయనకు నలుగురిని సెలెక్ట్ చేసినారు. నలుగురు డ్రెస్ వేసుకున్నారు, 5వ డ్రెస్ నేను వేసుకున్నా. 5 మంది మేము డ్రెస్ వేసుకున్నాను. షూటింగ్ స్టార్ట్ కాల. ఏమిడు ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు అని చిరంజీవి గారు కనుసైగలతో అడిగాడు మోహన్ని. నేను అబ్జర్వ్ చేస్తా ఉంటా, నేను కొంచెం షార్ప్గా చూస్తా. బట్ గురువు గారు ఇంకా షార్ప్. చిరంజీవి గారు చూస్తూనే కనిపెట్టేస్తారు. ఆయన స్కానర్, ఇట్లా మనిషిని చూస్తేనే స్కాన్ వేస్తాడు, అంత నాలెడ్జ్ సార్దే. సరే నేను గురువుగారి మీద నాకుండే ప్రాణానికి దగ్గర పోయి అడగలేకపోయినాను. దగ్గర పోయే దమ్ము లేదు నాకు, పరిచయం లేదు. దానివల్ల మాకు మొహమాటం ఉంది. ఎవరిని పిలుచుకొని పోయి ఇంట్రడక్షన్ చేస్తేనే మాట్లాడదాం అనేటువంటి అమాయకత్వం మాది. చిరంజీవి గారు చూశారు, ఎందుకు లేట్ చేస్తున్నారంటే ఒక మనిషి కావాలో 5 నిమిషాలు అంది వేలో ఉన్నాడు, వచ్చేస్తారు 2 నిమిషాలు సార్ అని అడిగా. నాకు అప్పుడు డౌట్ వచ్చేసి, ఏమో నాకేదో మోసం జరుగుతుందని 6th సెన్స్ చెప్పేసి నాకు పర్వాలని పరిగెత్తి వచ్చాడు ఒకడు. ఎవరు? బండ్ల గణేష్. బండ్ల గణేష్కు డ్రెస్ అడిగినాడు. అడిగిపోయి లేదని చెప్పినాడు కాస్ట్యూమర్. మోహన్ నా దగ్గర పరిగెత్తి వచ్చా, ఎవరు వేసుకున్నారా డ్రెస్? అవును కదా ఆయన వేసుకున్నాడు కదా అని. మళ్ళీ నన్ను వచ్చి, సార్ ఆ డ్రెస్ తీసేసేయండి సార్, వేరే డ్రెస్ వేసుకోండి సార్ అని. ఎందుకు సార్ అంటే, అదే ఆ డ్రెస్ ఆయన వేసుకొని గణేష్ అని. మీరు వేసుకోమనిందే కదా సార్ అంటే, నేనే వేసుకోమనిందే, ఇప్పుడు ఆయన వచ్చినాడు అని. మరి నా క్యారెక్టర్ ఏమైంది సార్ అంటే, అది కూడా క్యారెక్టర్ స్టూడెంట్ అని చెప్పి జూనియర్ ఆర్టిస్టులు లేక బొమ్మని చెప్పి నన్ను. నాకు కొంచెం స్వతహాగా అన్యాయం చేస్తే భరించలేను కదా. నాకే అన్యాయం జరిగినప్పుడు ఏరే వాడికి అన్యాయం జరిగితేనే క్వశ్చన్ వేస్తాను నేను. నాకు అన్యాయం జరిగినప్పుడు ఈవెన్ చిరంజీవినైనా సరే నేను తప్పు నా దృష్టిలో అనిపిస్తే ఎవరైనా సరే నేను అడిగే తత్వం ఉండేవాడిని. నేను నాకు ఆ విషయంలో నేను అడుగుతాను సార్, నేను ఎవరినైనా సరే అడిగే అంత ఇది ఉంది. అంటే వాళ్ళని తప్పు పట్టి కాదు నేను అనేది, తప్పు అనిపిస్తే నేను అడుగుతా. అది నాకు ముందు నుంచి ఉంది. అది ఏం సార్ మీరు నన్ను పిలిచినందుకు నాకు డ్రెస్ తీసేయడం ఎందుకు సార్ అంటే, అంటే కోపంగా తిట్టుకుంటానే గుండెలు ఇప్పుతా ఉంటా. తప్పదు పరిస్థితి, ఇంకా తీసేసాను, డ్రెస్ ఇచ్చేసాను. మాకు తెలుసులేవయ్యా అది వేషం ఎట్లాంటిది, నువ్వేం చెప్పేదే, నువ్వు నాకేం చెప్పేదే, ఇట్లే ఇదే డైలాగే మోహన్ అనేసి బ్రతకలేని కోపంతో చేతగానితనంతో ఆటి నుంచి బయటకు వచ్చేసా. చిరంజీవి గారు ఆడనే ఉండాలి. పోయి చిరంజీవి గారికి నేను చెప్పుకుంటే నాకు ఆ రోజు చిరంజీవి గారు వేషం ఇచ్చేవాడు. నాకు అంత మైండ్ పని చేయలేవు ఆయన వద్దలేదు మోహన్. ఆ రకంగా నాకు చిరంజీవి దగ్గర, చిరంజీవి ముందరనే మోహన్ ధర అన్యాయం జరిగితే 10 ఏళ్ళు వెనక్కి వచ్చేసాను. చిరంజీవి గారి పక్కన ఆ రోజు నేను నటించుంటే నాకు 100 వేషాలు వచ్చేటివి. ఆ పాత్ర మీది మీకు దక్కి ఉంటే, ఆ పాత్ర నాకు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయాయి. కారణం ఏమంటే నా రికమెండేషన్ వచ్చి కో-డైరెక్టర్, బండ్ల గణేష్ రికమెండేషన్ హీరో శ్రీకాంత్ గారు. నా ముందర శ్రీకాంత్ ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ నేను స్వయంగా విన్నా. గణేష్ వస్తానడన్నా పంపించినాను.
రికమెండేషన్ ఆ రికమెండేషన్ పెద్ద రికమెండేషన్ అయిపోయాక నన్ను చిన్నోడిని తోసేసినారు కదా, డ్రెస్ చేసి అవమానం చేయడం తప్పు కదా అని క్వశ్చన్ చేసే దమ్ము ఉన్నా కూడా వాళ్ళ దగ్గర నేను న్యాయం చేసుకోలేకపోయినా. బట్ ఈ రోజు కూడా చిరంజీవి గారు అంటే అభిమానము, నాకు చిరంజీవి గారి వ్యక్తిత్వం అంటే అభిమానము. రాజకీయాలు పక్కన పెడితే నేను చిరంజీవి గారిని ఎందుకు లైక్ చేస్తానంటే కష్టపడి పైకి వచ్చాడు మహానుభావుడు. ఆయనకు నా సర్టిఫికేట్ అవసరం లే, నాలాంటి వాడు చెప్పాల్సిన అవసరం లే. కానీ చెప్పే వయసు నాకుంది, 60 ఏళ్ళ వయసు ఉంది నాకు కూడా. ఎందుకంటే ఆయన తమ్ముడు లాంటి వయసు ఉంది నాకు, ఆయన తమ్ముడి కంటే పెద్దోని నేను. ఆయన మహానుభావుడు వల్లని మిగతా వాళ్ళంతా షైనింగ్లో ఉన్నారు. ఆయనతో ఇన్స్పైర్ అయిన కోట్ల మంది ఉన్నారు. ఆయన ద్వారా షైనింగ్ లేవు అన్నదమ్ములు, నా సపరేట్ హీరోలు మేము మా స్వయం కృషితో పైకి వచ్చినాము అంటే నేను నమ్మను. ఓన్లీ ఆయనతో పైకి వచ్చిన వాళ్ళే వాళ్ళ కుటుంబంలో అందరూ. ఒక అల్లు అరవింద్ మాత్రము, అల్లు అర్జున్ మాత్రము వాళ్ళ కుటుంబంతో పైకి వచ్చినాడు, ఆయన కష్టంతో పైకి వచ్చినాడు. అర్జున్ గారితో వాళ్ళు వేరే, వీళ్ళు మాత్రం చిరంజీవి పేరు చెప్పుకునే పైకి వచ్చినారు. దాంట్లో తిరిగే లేదు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం కాదు ఇది, నా మాట కాదు ఇది, జనంలో ఉండే మాట. అట్లా నేను అక్కడ పోగొట్టుకున్నాను, 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాను, మళ్ళీ వచ్చాను. ఓ రోజు కనపడ్డాడు 14 ఏళ్ళు వల్ల ఆయన మోహన్, ఏమన్నా నీ వల్ల 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతానంటే గమ్మున అయిపోయి పాపం. అట్లా అనుభవాలంతా ఉన్నాయి. కృష్ణ గారు ఆశీర్వాదం తీసుకున్నాను, మహానుభావుడు కృష్ణ గారు ఆశీర్వాదం ఇచ్చినాడు. ఎప్పటికైనా ఇండస్ట్రీలో ఉంటానని నమ్మకం ఉంది నాకు. ఇప్పటికైనా మహానుభావుడు చిరంజీవి కనికరిస్తాడేమో, ఆయన జతలో చిన్న వేషం ఇస్తాడేమో అని ఆశ ఉంది. అయితే నేను ఎప్పుడు పిలుస్తాడా అని చూస్తాను, కానీ వేరే వాళ్ళ రికమెండేషన్తో పాడేసారి నేనే నేరుగా ఆయన్ని అడుగుదామని ఉండా ఎప్పటికన్నా. కానీ అంటే ఆయన జతలో ఏదో చేసేసి నేనేమో ఇండస్ట్రీలో ఏమో అయిపోవాలని కాదు, కానీ ఆయన లెజెండరీ మహానుభావుడు ఇండస్ట్రీలో. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణంరాజు వీళ్ళందరూ, తర్వాత చిరంజీవి గారు, వీళ్ళంతా పెద్ద హీరోలు కదా. అందువల్ల కొంచెము నేను ఆయన్ను ప్రేమిస్తా, అది నా పరిస్థితి. తప్పకుండా మీకు ఆయన దగ్గర అవకాశం రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. సినిమా సుబ్బన్న గారు, మీరు కోరుకున్నట్టుగా మీకు మంచి పాత్ర లభించాలి, చిరంజీవి గారి పక్కన కూడా మీరు నటించే అవకాశం మీకు రావాలని మేము కోరుకుంటున్నాము. మీ ప్రయత్నాలు చేయండి. అయితే థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఆశీర్వదిస్తే కళామతల్లి తప్పనిసరిగా నాకు బలం వేయాలా. చిరంజీవి పక్కలో నేను బాగా డైలాగులు చెప్పే దమ్ము, ధైర్యము, కళామతల్లి ఒడిలో నేను అందరితో నటించాలని కోరుకుంది. ఇప్పుడిప్పుడే అందరి నటులు కాంబినేషన్ కూడా చేస్తున్నాను. అలాగే మన దర్శకులు, అగ్రదర్శకులు అందరూ ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాసరావు కావచ్చు, మన గోపాల్ గారు కావచ్చు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, బుండే డైరెక్టర్లు, కొత్త డైరెక్టర్లు అందరూ కూడా, కుర్రాళ్ళ విషయాలు కొందరు పేర్లు నాకు తెలియకపోవచ్చు, కానీ మంచి మంచి సినిమాలు తీసిన డైరెక్టర్లు ఉన్నారు. అందరి కాంబినేషన్లోనే ఒక ఫాదర్గా, విలన్గా, తాతగా ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేసే దమ్ము ఉండాలి అని నేను భావించేదే కాకుండా వాళ్ళకు కూడా నా యొక్క భావన మీ ద్వారా వాళ్ళ నోటీసుకు పోవాలని కోరుకుంటూ, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, తప్పనిసరిగా నేను నటుడిగా నిలబడితే మీ ఛానల్కి మళ్ళీ వచ్చి సక్సెస్ మీట్ ఇవ్వాలని ధన్యోస్మి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ దీవించమని అమ్మవారిని, నా తల్లిదండ్రుల్ని, నా కుటుంబ సభ్యుల్ని, భగవంతుని ప్రార్థిస్తూ నమస్కారం. సభకు నమస్కారం.